భారతీయ విద్యా వ్యవస్థ, అందున తెలుగువారి విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే ప్రత్యేకమైన పునాదితో ఉంది. దేనికైనా భవనానికి పునాది ఎంత ముఖ్యమో విద్యా వ్యవస్థకున్న పునాది అంతే ముఖ్యం. పునాదిని బట్టి భవనం ఎంతకాలం నిలబడుతుందో చెప్పొచ్చు. మీరు విద్య ద్వారా సాధించదలుచుకున్న లక్ష్యాలు ఏమిటి అని ఒక 100 ఏళ్ల క్రితం భారతీయుడిని ఎవరిని అడిగినా సరే చాలా స్పష్టంగా చెప్పేవాడు. నేను కలెక్టర్ అవుతానండి, నేను డాక్టర్ అవుతానండి, నేను ఇంజనీర్ అవుతానండి అని చెప్పేవాడు కాదు. నేను ఒక మంచి పౌరుణ్ణి కావడం కోసం చదువుకుంటున్నాను అని చెప్పేవాడు 100 ఏళ్ల క్రితం ఈ దేశంలో విద్యార్థి. అందువల్ల పాతకాలం చాలా బాగుందనే మాటలు వస్తూ ఉంటాయి మనకి. ఈవేళ విద్యార్థుల్ని విద్యార్థినుల్ని ఎవరిని పలకరించినా సరే నువ్వేమవుతావు అంటే అదవుతావు ఇదవుతావు చివరికి మట్టి అవుతా, అందుకంటే ఏమవుతావు. ఎమ్మెల్యే గారు మాట ఒకటి నాకు ఆశ్చర్యం కలిగించింది, ఆయనతో చెబుతాను సరదాగా. మీరు బాగా కష్టపడి చదువుకుంటే తర్వాత జీవితం అంతా ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. ఆయన చాలా కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయ్యాక కూడా కష్టపడుతున్నారు, అనుమానం లేదు. కాదని అనుమానం చూస్తాను నేను. ఇది దయచేసి మనస్సులో పెట్టుకోవద్దు. మీరు ఎంత కష్టపడి చదువుకుని ఎంత గొప్ప ఉద్యోగం సంపాదించినా తర్వాత కూడా కష్టపడాల్సిందే. అసలు ఇదేదో గొప్ప సౌఖ్యం పొందడానికి చదువుకోవడం ఉంది, ఆ మూలంలోనే లోపం ఉంది. విద్య ఎందుకు నేర్చుకోవాలంటే సుఖపడడానికి కాదు, జ్ఞానాన్ని పొందడానికి. సుఖం పొందడం వేరు, జ్ఞానం పొందడం వేరు. సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది వెనకాల. సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది వెనకాల. రోడ్డు పక్కన నుంచి పానీపూరి తింటుంటే చాలా సుఖంగా ఉంటుంది అని లాగుతూ ఉంటాం. ఇంకా నాలుగే అంటాం. తర్వాత ఏమవుతుందో అందరికీ తెలుసు, కడుపులో కూడా. గులాబ్ జాములు ఇష్టమైనా ఏది ఇష్టమైనా తింటున్నప్పుడు చాలా సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. బ్రహ్మాండంగా చేశారండి అంటాం. మీరు వచ్చారు కాబట్టి చేశారండి అంటారు వాళ్ళు. తర్వాత కడుపు నొప్పి ఖాయం. పెళ్లి చేసుకోకముందు మీలాంటి వాళ్ళందరికీ పాపం కుర్రాళ్ళు కదా, మ్యారీడ్ లైఫ్. ఈ పైన ఉన్న వాళ్ళం ఎవరు అంత ఆనందంగా లేవు. నన్ను మన్నింతురుగాక, జడ్జి గారు మన్నింతురుగాక. ఉండరండి, అనుమానం లేదు అక్కడ. మేమంతా మీకు మళ్ళీ హ్యాపీ లైఫ్ ఏం లేదమ్మా, ఫ్లాపీ అయిపోయింది జీవితం. ఎక్కడ పెళ్ళైన వాళ్ళు చాలామంది ఎందుకు చేసుకున్నామనే ఏడుస్తున్నారు. ఇక్కడ పెళ్లి కాకముందు బ్రహ్మచారికి సుఖం, అమ్మాయికైనా అబ్బాయికైనా. సత్రం భోజనం, మటన్ నిద్ర. ఎక్కడో తింటారు, ఎక్కడో పడుకుంటారు. ఎవడు అడుగుతాడు? ఉంటుందండి తేడా ఖచ్చితంగా. ఎంత బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నీ ఒక్కడిదే బాధ్యత. పెళ్ళి చేసరికి ఏమైంది? భార్యమని భర్తమని పిల్లలు అంతా మొత్తం పెద్ద బాధ్యత వచ్చింది. ఇంకా ఇటువంటి నాయకులకి ఇటువంటి న్యాయమూర్తులకి చెప్పాలంటే సమాజం పట్ల బాధ్యత. వారి కుటుంబం కాదు సమస్య, సమాజం. ఎంత తలనొప్పిది, ఒకరితో అయ్యేదా? అంచేత సుఖపడడం కోసం చదవడం అనే మాట మానేసుకున్నప్పుడే మీరు జీవితంలో సుఖంగా ఉంటారా? ఆనందంగా. సుఖం కోసం కాదు చదవాల్సింది. అందుకే 100 ఏళ్ల క్రితం ఏ భారతీయుణ్ణి, అందున తెలుగువాణ్ణి నువ్వు ఎందుకు చదువుకుంటున్నావంటే చతుర్వేద పురుషార్థ సాధన కోసం అని చెప్పేవాడు ఒక్క మాట. 4 పురుషార్థాలు ఉన్నాయండి, వాటిని సాధించడం కోసం. ఏమిటంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. పురుషార్థాలంటే మగాళ్ళకే అనుకోకండి, మనిషి అని అర్థం. అక్కడ ఆడవాళ్ళకైనా అవే, స్త్రీకి వేరే అర్థాలు ఉండవు. మన సాహిత్యంలో పురుష ప్రయత్నం, పురుషార్థం, ఉద్యోగం, పురుష లక్షణం అంటే మనిషి అని అర్థం అక్కడ. అంతేగాని ఆడ మగ కాదు. మనిషి మానవ జీవితంలో సాధించవలసిన ఏమిటంటే ధర్మార్థ కామ మోక్షాలు. ముందు ధర్మంగా ఉండు, నీ ధర్మం ఏదో నువ్వు చెయ్యి. వీరికో ధర్మం ఉంది, ఆ నిలబడ్డ ఆయనకో ధర్మం ఉందండి ఖచ్చితంగా. ఆయన నిలబడే ఉంటాడు, చూసుకోండి మీరు. జడ్జి గారి కిందికి దిగే వరకు నిలబడే ఉంటాడు, లెక్క అది. ఆయన ధర్మం ఆయన చేస్తున్నారు. నాకు కూర్చుందుకు సుఖంగా ఆసనం ఉంది, వినడానికి వీరికి ఉన్నాయి. ఎంత చెమట పెట్టినా ఒక్క పోచన మీకు ఉంది, వారికి ఏముందండి? అంటే ఆయన ధర్మం ఆయన చేస్తున్నాడు. ఆసక్తిగా ఉండి నిలబడేవాళ్ళు వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తున్నారు, అదే ధర్మం. ఆయన మనం కూర్చోమని ఆయన కూర్చోడు అక్కడ. అబ్బాయి కూర్చోకూడదని అంటాడు, అదే ధర్మం. కానీ మనం ఏమనుకుంటామంటే కొన్నాళ్ళు ఆ నౌకరిగా పనిచేస్తే తర్వాత జడ్జి అవ్వచ్చు. కాదమ్మా, అది సమస్య కాదమ్మా. నౌకరు అవ్వడం, ఇంకా పైకి ఎక్కడం కాదు. ఎక్కడికెక్కినా యమధర్మరాజు దగ్గరికి ఎక్కక తప్పదు. ఎన్ని సింహాసనాలు ఎక్కినా మన్నింతులు కాక పాడే ఎక్కక తప్పదు. సింహాసనం ఎక్కడం మనలో చేత కాకపోవచ్చు, పాడెక్కడం చేత కాకపోవడం లేదు. నలుగురు కూర్చొని ఎక్కిస్తారు, తీసుకెడతారు. నువ్వు ఎక్కక్కర్లేదు, నేను ఎక్కక్కర్లేదు.
సమస్య ఎక్కడుందంటే మూలం అసలు మనం సాధించాల్సినది ఏమిటి? ధర్మం, అర్థం, కామం, మోక్షం అన్నప్పుడు ధర్మం ఏమిటి? విద్యార్థి ధర్మం ఏమిటి? విద్యార్థి పాటిస్తే సరిపోయాయి. ఉపాధ్యాయుల ధర్మం ఆయన పాటించాలి. నేను ఏదో ప్రవచనం చెప్పడానికి వచ్చాను, 1.5 2 గంటలు నా ధర్మం నేను పాటించాలి. నేను ఇక్కడ కూర్చొని రోజు పాఠాలు చెప్పను నేను. కానీ ఈ ఉన్న సమయంలోనే వీలైనంత మౌలికమైన అంశాలు మీ బుర్రలోకి దూరేలా చేయడం నా బాధ్యత. ఇది నా ధర్మం. ఇక్కడ దీని ద్వారా నువ్వు అర్థం సంపాదించుకోవాలి. డబ్బు సంపాదించవద్దు అని భారతీయ సంస్కృతి ఎప్పుడూ చెప్పదు. ధనం సంపాదించడం కానీ, కామవాంఛలు తీర్చుకోవడం కానీ అధర్మమని ప్రపంచంలో ఏ సంస్కృతి అయినా చెప్పచ్చు, ఏ మతమైనా చెప్పచ్చు. భారతీయ సంస్కృతి చెప్పదు, హిందూ మతం అస్సలు చెప్పదు. తీర్చుకో, హాయిగా తీర్చుకో, ధర్మంగా ఉండవు. లైంగిక వాంఛలు నేను తీర్చుకోవద్దని చెప్పలేదు ఎవరు. కానీ భార్యతోనే, భర్తతోనే బయటికి వెళ్ళి వేషాలు వేయద్దు. అది కూడా ఒక భార్యే, ఒక భర్తే, ఏడాదికి ఒకరు కాదు. ఇక్కడ ఈ మధ్యలో దుర్మార్గపు సంస్కృతి బయలుదేరి. నాకు హైదరాబాద్లో ఒక న్యాయవాది చెప్పారు, మహిళా న్యాయవాది, పాపం నెలకు 1600 కేసులు వస్తున్నాయి సార్ అని చెప్పింది ఆవిడ. నెలకు 1600 ఒక్క కోర్టులో. ఎంత చచ్చిపోతున్న విడాకుల కేసులు. ఇంకెందుకమ్మా వివాహం? ఇది పచ్చి నిజం. ఇది ఎందుకు? లైంగిక వాంఛ తీర్చుకోవడం తప్పు కాదు అన్నారు కానీ నీ ఇష్టమా? డబ్బు సంపాదించడం తప్పు కాదు అన్నారు కానీ నీ ఇష్టమా? ఎలా సంపాదిస్తాం? దేని ద్వారా సంపాదిస్తాం? ధర్మం తర్వాత అర్థం అనడంలో ఉద్దేశం ఏంటంటే ధర్మం ద్వారానే డబ్బు సంపాదించు, అధర్మం ద్వారా కాదు. అందుకే ఈ కాలంలో బాగా వ్యాపించింది సినిమాల ద్వారా కానీ ఇతరత్వ కానీ. ఏమైనా సరే సంపాదించాలి, చాలా తప్పు. ఎలా సంపాదించాలో అలాగే సంపాదించాలి. అలా సంపాదించడం చేత కాకపోతే పేదవాడిగా ఉండిపోవడమే మంచిది. ఏం పర్వాలేదు. లోకంలో పేదవాడు, దరిద్రుడు 2 మాటలు ఉన్నాయి. పేదవాడిలో దోషం లేదమ్మా. పేదవాడు తిట్టుపదం కాలేదు భాషలో. దరిద్రుడు తిట్టుపదమైంది. దరిద్రపు మొహం, దరిద్రపు సినిమా, దరిద్రపు మనిషి, దరిద్రపు బుద్ధి. దరిద్రం అంటే పేదరికమే కదండి. మరి పేదవాడు అనే తిట్టు కాకుండా దరిద్రం ఎందుకు తిట్టేయిందండి? సహజంగా ఏమీ లేనివాడు పేదవాడు, ఎంత ఉన్నా చాలనివాడు దరిద్రుడు. ఇప్పుడు మనం దరిద్రుడమో పేదవాళ్ళమో తెలుసుకుందాం. మనం పేదవాళ్ళమైతే పర్వాలేదు, సిగ్గుపడక్కల్లా. నేను పేదవాడినండి అని చెప్పుకోవచ్చు. నేను దరిద్రుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. దరిద్రుడు అంటే ఎంత ఉన్నా చాలనివాడు, ఇంక వాడిని ఎవడో ఏం చేయలేడు ఇంకా. అందుకని భారతీయ సంస్కృతి స్పష్టంగా చెబుతుంది, నీ ధర్మం ద్వారా నువ్వేం సంపాదించగలవు అదే సంపాదించి ఊరుకో, అంతే చాలు. ఈ జన్మకి ఇదే ప్రాప్తం అని సరిపెట్టుకో. ఆ అర్థంతోనే కోరికలు తీర్చుకో. అందుకే 3వ పురుషార్థం కామం. ఇది మనకి భారతీయ సంస్కృతిలో చాలా విచిత్రంగా 2 వర్గాల్లో ఉంటుంది. ఇది పురుషార్థాల్లో ఉంటుంది, అరిషడ్ వర్గాల్లో కూడా ఉంటుంది. చాలా విచిత్రమైనది. మరి ఎక్కడ ఈ కాంబినేషన్, ఈ జోడీ మీకు కనపడదు. ఓన్లీ ఇన్ ఇండియన్ కల్చర్, భారతీయ సంస్కృతిలోనే. ధర్మార్థ కామ మోక్షాలు అంటే మనిషి తప్పనిసరిగా సాధించవలసినవి. అందులో ధర్మం, అర్థం, కామం ఉంది కదా, మోక్షం ఉంది. అరిషడ్ వర్గాలంట. అరి అంటే శత్రువు. శత్రువులు 6 మనకి. అందులో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ధర్మార్థ కామ మోక్షాలు 4 ఓ పక్కన రాయండి. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు 6 ఓ పక్కన రాయండి. ఇందులోనూ అందులోనూ ఉన్నవేమిటి చూడండి. కామం అనేది ఒక్కటే ఉంది. ఆశ్చర్యకరంగా లేదా భారతీయ సంస్కృతి. కామం మనకి శత్రువా, మనకి మిత్రుడా? అయితే శత్రువుల్లోనూ మిత్రుల్లోనూ ఎలా ఉంటుందండి? శత్రువుల్లోనే ఎలా? నేను 2 పార్టీల్లోనూ ఉన్నట్టు ఊరుకుంటారా? ఏదో ఒక పార్టీ ఎంచుకోవాలి. కావాలంటే మళ్ళీ ఎన్నికలకు మారాలి. ఇప్పుడు మారితే కుదరదు. 2 పార్టీలో ఉన్నానంటే ఎలాగా? ఏదో ఒక పార్టీ ఎంచుకోవాల్సిందే. ఇంత తప్పనిసరి పరిస్థితి అనేది. శత్రువుల పార్టీయా? నీకు శత్రువా కామం, మిత్రుడా? కానీ ఆశ్చర్యకరంగా కామం అనేది శత్రువులోనూ ఉంది, మిత్రవర్గంలో కూడా ఉంది. నువ్వు తప్పనిసరిగా సాధించవలసిన దాంట్లోనూ కామపురుషార్థం ఉంది. నీ శత్రువుల్లోనూ కామపురుషార్థం ఉందంటే నువ్వు ధర్మంగా లైంగిక వాంఛల్ని తీర్చుకోగలిగితే సంసార మార్గంలో అది పురుషార్థం. నీకు ప్రయోజనం కలిగిస్తుంది, ఆనందం కలిగిస్తుంది, సంతృప్తి కలిగిస్తుంది. తద్వారా ఆ వాంఛలు తీరిపోవడం వల్ల మోక్షం కోసం ప్రయత్నం చేయాలని అనిపిస్తుంది ఖచ్చితంగా. అదే శత్రువర్గంలోకి వెళ్ళిపోయింది కామం అంటే ఏమిటి? ఎంతకీ తృప్తి లేక, వీరు కాదని వారు, వారు కాదని వీరు, వావి వరస మొత్తం అనేక రకాలన్నీ మర్చిపోయి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారే రకరకాలుగా విశృంఖలంగా. అది విపరీత వాంఛ. అది ఖచ్చితంగా మనిషిని నాశనం చేస్తుంది, చెప్పక్కర్లేదు వేరే. అందుకని ఇది శత్రువు అయ్యే అవకాశం ఉంది, మిత్రుడయ్యే అవకాశం ఉందయ్యా. నీ విచక్షణను బట్టి అవుతుంది, నీ ఇష్టం నువ్వు తెలుసుకో. ఇది భారతీయ సంస్కృతి. ఇప్పుడు ఫలానా తప్పు, ఫలానాది ఒప్పు అని ఏం చెప్పరండి. పరిస్థితి ఇది, నువ్వు ఆలోచించుకుంటుంది. అదే భారతీయ సంస్కృతి. నీకు విచక్షణ ఉంది కదా.
అంటే ధర్మంగా ఉండాలి, ధర్మం ద్వారా అర్థాన్ని సంపాదించాలి. ఆ అర్థం ద్వారానే మన కోరికలను తీర్చుకోవాలి. పైగా కామం అంటే వేరు, కామవాంఛ అంటే వేరండి. మామూలు భాషాపరంగా తేడాలు ఉంటాయి. వాడేస్తూ కామవాంఛ అంటే లైంగిక వాంఛ, కామం అంటే కోరిక. ఏ కోరికైనా కోరికే. డబ్బు సంపాదించడం కోరికే, ఒక పదవి సంపాదించడం కోరిక. అంతవరకు ఎందుకంటే మీకు నేర్చుకోవడం ఒక కోరిక, వారికి పాఠం చెప్పడం ఒక కోరిక, అది కూడా కామం కిందకి వస్తుంది. కామవాంఛ వేరు, కామం వేరు. కోరిక, నాకు మాట్లాడాలని కోరిక ఉంది కదా, అంటే నేను కోరిక ఉన్నవాడినే, లేనివాడిని ఏం కాదు, లేదా రాను కదా. అంటే కానీ ఈ కోరిక తప్పు కాదు కదా, మీకు వినాలనే కోరిక తప్పు కాదు కదా. అంటే కోరికలు తీర్చుకోవలసిందే మనం. ఆ కోరికలు ఎప్పుడు ఎలాంటివి? క్రోటన్ మొక్కలు లాంటివి. క్రోటన్ మొక్కలు బాగా పెరుగుతుంటే అడ్డకత్తెరేసేస్తారు. అలాగే కోరికలు పెరుగుతున్నప్పుడు అడ్డకత్తెరేసేయాలి. ఇది కుదరదు, ఇది కుదరదు, ఇది కుదరదు అని. నాకు కోరిక తీరాలంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది, నేను షాపింగ్ మాల్కి వెళ్ళిపోవలసిందే, నాశనం అయిపోతాడు మొగుడు ఈవిడే కూడాను. కోరిక తీరాలంటే షాపింగ్ మాల్కి వెళ్ళిపోతావా? మొన్న ఎవరినో ఇంటర్వ్యూ చేస్తుంటే చూశాను, ఏదో పత్రికలు వచ్చింది, నీకు హాబీస్ ఏమిటమ్మా అంటే షాపింగ్. అయిపోయి షాపింగ్ హాబీయా? ఇదేమిటి? అదేమన్నా చదువా, ఆట? షాపింగ్ హాబీ ఏమిటమ్మా? సర్వనాశనం అయిపోం. షాపింగ్ హాబీయా? హాబీ కోసం వస్తువులు కొంటారా అండి? ఇదేమి దరిద్రం. అవసరమే వస్తువులు కొంటారా, హాబీ కోసం వస్తువులు కొంటారా? నాకు మాట్లాడడం హాబీ, మాట్లాడుతుంటే వినడం హాబీ, కుట్లు అల్లికలు హాబీ, పోనీ ఎదుటివాడిని ఏడిపించడం హాబీ అన్నా పర్వాలేదు, కొంత సర్దుకుంటాం. షాపింగ్ హాబీ ఏమిటండి? అంటే కాలక్షేపం లేనప్పుడల్లా షాపింగ్ బయలుదేరుతావా? అంటే అనవసరంగా వస్తువులు వచ్చి ఇంటూ పెట్టుకుంటావు, ప్లాస్టిక్ సంచులనే అవతల బారేస్తావు. షాపింగ్ హాబీ అంటున్నామంటే జీవితాన్ని దరిద్రం చేసుకున్నాం మనం. ఈ కాలక్షేపం లేదో ఓ పుస్తకం చదువుకో, ఓ సినిమా చూసుకో, ఓ ధ్యానం చేసుకో, బుద్ధి జ్ఞానం ఉంటే. అందుకని షాపింగ్కి వెడతావా? ఏం తోచట్లేదు షాపింగ్కి వెళ్ళా అంటే అయిపోతాం మనం. ఇంకా ఏ షాపు దగ్గర షాపింగ్కి వెళ్ళామో ఆ షాపు దగ్గరే బజ్జీలు అమ్ముకుంటాం, అనుమానం లేదు. ఇంకా ఇది మన కోరికలను నియంత్రించుకోవడం. అది ఎందుకంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం ఏం చేస్తుందంటే నాలుగోది, ఎన్ని కోరికలైతే సరిపోతాయి? 100 కోట్లు సంపాదించేవి సరిపోదా? ఇన్ని పదవులు పొందేవు సరిపోదా? ఇంకా ఏమిటి కావాల్సింది? ఇంత వైభవంగా ఉన్నావు సరిపోదా? పిల్లలు బాగున్నారు, 2 కంటే ఎవరికి పిల్లలు లేరండి. వాళ్ళ 10 మంది ఉన్న రోజుల్లో కూడా ఈ ఇబ్బంది లేదే. 2, 3 కంటే ఎవరికీ లేరు కదా. ఆ 2 బాగానే ఉన్నారు కదా. ఒకరు డాక్టర్ అంటున్నారు, ఒకరు ఇంజనీర్ అంటున్నారు, ఒకరు అమెరికా అంటున్నారు, ఒకరు ఆస్ట్రేలియా అంటే నీకెందుకు ఇక్కడ పని? జపం చేసుకోడండి. ఎవరన్నా కెలుగుతూ ఉంటాడు. ఎందుకంటే కాలక్షేపం లేదు. ఇదే కోరిక. అందుకని మోక్షం కోసం ప్రయత్నం చేయవరు. మోక్షం అంటే ఈ మొత్తం చెత్త విడిపోవలసిందే. ఈ 4టిని విద్య ద్వారా సాధించాలి. మీరు CA చదివారా, MBA చదివారా, ఇంజనీరింగ్ చదివారా, మెడిసిన్ చదివారా, అది సమస్య కాదు. ఏమీ చదవకపోయినా పర్వాలేదు. ముందు నేర్చుకోవలసింది ధర్మం, దాని ద్వారా అర్థం, దాని ద్వారా కోరికలు తీర్చుకోవడం. ఆ కోరికల్లో పడి మునిగిపోకుండా మోక్షాన్ని పొందడం. ఇది మన విద్యా వ్యవస్థ. కాబట్టి 1వ తరగతి తెలుగు వాచకం తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది, లేని వాళ్ళకి తెలియదు. మేము చదివాం కాబట్టి మాకు తెలుసు. అందులో మొదటి పుటలోనే 4 పదాలు ఉండేవి: అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. వాటినే నేను ఇప్పుడు మా అమ్మ ప్రార్థన పద్యంలో పేర్కొన్నాను. 1వ తరగతి పుస్తకంలోనే నువ్వు కనబడ్డావమ్మా, ఇంకేం కావాలి మాకు అని. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. ఎందుకండి? ఆకారం కోసం అమ్మ, ఆకారం కోసం ఆవు కాదని. అప్పడం పెట్టచ్చు, ఆకారం అంటే శుభ్రం క్లాసులో తింటారు పట్టుకొచ్చి. ఆనపకాయ పెట్టచ్చు, కోసి పులుసులో వేసుకోవచ్చు ముక్కలో. ఆవు ఎందుకండి? ఇకారానికి. ఇల్లు ఎందుకండి? ఇటక మొక్క పెట్టచ్చు. ఈశ్వరుడు ఎందుకండి? ఈగ పెట్టచ్చు. అక్కడ తోలుతూ ఉంటుంది, తోలుకుంటూ ఉంటాం, వాలుతూ ఉంటుంది, తోలుతూ ఉంటాం. కానీ ఇటక వల్ల, ఈగ వల్ల, అప్పడం వల్ల, ఆనపకాయ వల్ల నేర్చుకునేది ఏం లేదు. అవన్నీ కేవలం వస్తువులు. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు 4 వల్ల నేర్చుకోవలసిన చాలా ఉన్న. అమ్మ ధర్మానికి ప్రత్యేక. మనం పుస్తకం పట్టకముందే అబ్బా ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీ నాన్నగారు వచ్చారు అలా కూర్చుంటామే లే అని మా అమ్మ మమ్మల్ని లేపేదండి. మా నాన్నగారు మధ్యాహ్నం 3 గంటలకి గుడెరుగు మీద కూర్చోవడానికి వెళ్ళి పంచాంగం అది చెప్పి, పురాణం ఏదో కావాలంటే, ధర్మ సందేహాలు ఉంటే ఏమన్నా ప్రజలకి చెప్పి, సాయంత్రం 7 గంటలకు ఇంటికి వస్తుంటే మా నాన్నగారు గుమ్మంలో తలుపు కర్ర చప్పుడు చేయగానే మా అమ్మ నాన్నగారు వచ్చారు లే అనేది వెంటనే హడిలిపోయి లేచేవాళ్ళం. ఇవాళ నాన్న పోయి డాడీ వచ్చాక ఏమీ లేదు ఇక్కడ. ఆ డాడీ ఓ గాడి అయిపోయాడు. పైగా ఈ బొడ్డోడన కుర్రాడు డాడీ నీకేం తెలియదు. ఎవరికి ఏం తెలియకుండానే ఈ సన్నాసి పుట్టాడు ఇక్కడ. మా నాన్నగారిని ఏమీ తెలియదు కదా, ఆయనతో మాట్లాడడానికి మేము 2 రోజులు రిహార్సల్ వేసేవాళ్ళం. వెనకాల ఏం మాట్లాడాలి, పేలిపోయేది వీపు. ఆ భయం మా అమ్మ కలిగించింది మాకు, మా నాన్న కలిగించరా, మా అమ్మ కలిగించింది.
అందుకని ఇప్పటికీ సభ పెడితే 62 ఏళ్ల వయస్సున్న అమ్మ 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 అని ఏడుస్తామమ్మా. అటువంటి అమ్మ ఎవరికీ దొరకదు. మా అమ్మ అంత గొప్పది, మీరు స్వార్థం అనుకున్నా మంచిది. అంత సంస్కారం నేర్పింది నా తల్లి. మీ నాన్నగారు వచ్చారు, ఏం చేస్తున్నాం అనేది. నాన్నగారు వచ్చారని లేపిన తర్వాత అమ్మ వచ్చినప్పుడు లేవాలని మాకెవరూ చెప్పక్కర్లా, మేమే లేచాం. ఎందుకంటే నాన్నకంటే ముందు కదా అమ్మ. మన శాస్త్రమే చెబుతుంది, లోకంలో ఎవరు నువ్వు ఎంత గౌరవించినా, జగద్గురు శంకరాచార్యని గౌరవించినా సరే వారికంటే నీకు చదువు చెప్పిన గురువు గొప్పవాడు అన్నారు. జగద్గురు శంకరాచార్య కంటే కూడా నీకు చదువు చెప్పిన గురువు గొప్పవాడు. నీకు చదువు చెప్పిన గురువు కంటే 10 రెట్లు నీ తండ్రి గొప్పవాడు. నీ తండ్రి కంటే 10 రెట్లు నీ తల్లి గొప్పది. అందుకని ఎవరిని ముందు గౌరవించాలో నేర్చుకుందాం. ముందు తల్లి, తర్వాతే తండ్రి. జన్మనిచ్చింది ఆవిడ, శరీరాన్ని పోషించింది ఆవిడ, తయారు చేసింది ఆవిడ, పోషించిన లోపల ఆ తల్లి కడుపులోంచి బొడ్డుతో ఆడు కొయ్యకపోతే ఎన్నేళ్ళు వచ్చినా బొడ్డు పట్టుకుని వేలాడుతూ ఉండవలసిన వాళ్ళమే. ఎప్పటికీ కొయ్యబట్టే బయటకు వచ్చాం. ఈ రుణం తీరేదా ఇది? ఆ తల్లి రుణం తీర్చుకో, తండ్రి రుణం తీర్చుకో. ఇది విద్యకి తాత్పర్యం. ఇవే ధర్మార్థ కామ మోక్షాలు. అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్థానికి ప్రత్యేక. పాత రోజులు మీకు తెలియకపోవచ్చు, మేము పుస్తకాల్లో చదువుకున్నామమ్మ. పంచగవం అనేవారు. మీరు సమాసాల్లో చదువుకుని ఉంటారు. తెలుగులో ద్విగు సమాసం అంటారు, తెలుగులో వస్తుంది. ద్విగు అంటే సంఖ్యాపూర్వం దిగువు, 2 ఆవులు అంటారు. ద్విగుహు అంటే అర్థం ఏంటంటే 2 ఆవులు, ద్విగుహు, 2 ఆవులు. 2 ఆవులు అనేది ఒక యూనిట్. 2 ఆవులు అంటే ఆ రోజుల్లో 1000 రూపాయల నోటు. 5 ఆవులు అంటే ఆ రోజుల్లో 2500 నోటు. అది 5 ఆవులు ఇస్తే ఏదో ఒక వస్తువు ఇచ్చేవారు, 2 ఆవులు ఇస్తే ఒక వస్తువు ఇచ్చేవారు. బార్టర్ సిస్టమ్, వస్తువు మార్పిడి. గోవుల్ని ధనంగా వాడారు, గోవుల్ని అమ్మారు, కొనుక్కున్నారు. అందుకే రాజులు బ్రాహ్మణులకి పండితులకి గోవులు దానం ఇచ్చేవారు. ఇప్పుడు దానం ఇస్తుంటే ఏం చేయాలో తెలియట్లే. పేడ తీసేవాడు ఏడు, పాలు పితికేవాడు ఏడి, ఇప్పుడు మళ్ళీ అమ్మేస్తున్నాడు. అప్పుడు గోవులే ధనం. అంచేది ఆవు అంటే అర్థం ఇల్లు, కామపురుషార్థం. ఎందుకని పెళ్లి చేసుకుని ఎవడన్నా ఇల్లు కట్టుకుంటాడు కదా ఖచ్చితంగా, ఇవాళ కాకపోతే రేపైనా. అందుకే మన తెలుగులో మాట, ఇతర భాషల్లో ఉందో లేదో నాకు తెలియదు, పెళ్ళి అయితే పెళ్ళి అయిందన్నారు. మా వాడో ఇంటివాడు అయ్యాడంటే డబుల్ బెడ్రూమ్ కేటాయించారు ప్రభుత్వం వారని కాదు. ఇక్కడ పెళ్ళి అయిందని అర్థం. ఓ ఇంటివాడు అయ్యాడంటే పెళ్ళి అయిందని అర్థం. ఇంటివాడు అవ్వడం ఏంటండి? పెళ్ళి అయినా కూడా చెట్టు కింద కాపురం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి, వాళ్ళని కూడా ఓ ఇంటివాడు అయ్యాడనే అంటారు. అంటే ఇల్లు అంటే గృహిణి, గృహం వచ్చేది. నీకు ఇల్లాలు ఏర్పడింది. నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా సాయంత్రానికి ఇంటికి రావాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు నీ కోసం చూస్తూ ఉంటారని ఒక బాధ్యత. ఆ గృహం సంసారానికి మొత్తం మూలమైనది ఇల్లు కాబట్టి 3వది ఇల్లు అన్నారు. 4వది ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక, వేరే చెప్పక్కల్లా. అందుకే ఈశ్వరుడు ఉండే మూల ఈశాన్యం. మనం ఎవరు వాస్తు ప్రకారం ఏ రకంగా ఇల్లు కట్టుకున్నా ఈశాన్యంలోనే దేవుణ్ణి పెడతాం ఖచ్చితంగా. ఈశాన్యమూల దేవుణ్ణి పెడతాం కాబట్టి ఈశాన్యమూల బరువులు పెట్టద్దన్నారు. ఈ మైకి తీసుకెళ్ళి, ఈ పీట తీసుకెళ్ళి ఈశాన్యమూలలో పెడితే మీకేం శని పట్టదు, పెట్టి చూడండి, ఏం పర్వాలేదు, దానివల్ల పట్టదు. ఎందుకు బరువులు పెట్టద్దన్నారు అంటే ఈశాన్యమూలలో ధాన్యం సంచులు ఉన్నాయనుకోండి, పరపర 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 ఎలకలు కొడుతూ ఉంటాయి, వీడి ధ్యానం అంతా చెడిపోయింది. ఈశాన్యమూల బీరువా పెట్టారనుకోండి, ఈయన జపం చేస్తూ ఉంటాడు, ఆవిడ వచ్చి బీరువా తీస్తూ ఉంటుంది, ఇక అంతే బీరువా మీదే ఉంటుంది దృష్టి. అంచేది ఈశాన్యమూల ఏ బరువులు లేకుండా కేవలం దేవుడు ఒక్కడే ఉంటే, నువ్వు దేవుడు తప్ప ఎవరూ లేకుండా ఉంటే, ధ్యానం చేయగా 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 చచ్చే నాటికైనా వాడు ఒక్కడే ఉంటాడమ్మా, మనం ఉండం, దేవుళ్ళు మనం కలిసిపోతాం. అది జీవిత లక్ష్యం, అదే మోక్షం. అందుకని ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టమన్నారు. సెంటిమెంట్స్ పెంచుకోవడం కాదు, శాస్త్రజ్ఞానం తెలుసుకోవాలి. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే 4 మాటల ద్వారా ధర్మార్థ కామ మోక్షాలు 4ంటిని విద్య ద్వారా సాధించాలని ప్రపంచానికి బోధించిన ఏకైక జాతి తెలుగు జాతి, ఏకైక భాష తెలుగు భాష. అటువంటి విద్యా వ్యవస్థను గురించి మీరు నిత్యము స్మరిస్తూ దర్శించుకుంటున్నటువంటి మహనీయుడు, మహారుషి, మహాపండితుడు చాణక్యుడు ఏ అభిప్రాయాలు చెప్పాడు, అవి ఈవేళ సమాజానికి ఎంత అవసరం అనేది మాట్లాడుకోవడమే మన ఈ ప్రసంగంలో ప్రధానమైన ఉద్దేశం. చాణక్యుడు అర్థశాస్త్రాన్ని రచించడానికి, కొన్ని వందల అధ్యాయాలుగా దాన్ని విభజించడానికి, విస్తృతమైన ప్రపంచాన్ని కేవలం ఒక గ్రంథంలో నిక్షిప్తం చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా? అవమానం, అవమానం, అవమానం కారణం. ఒక ఆయుధానికి ఆకురాతి మీద పదును పెడితే దాని పదును వేరు, అవమానం మీద పదును పెడితే దాని పదును వేరు. అర్జునుడు 18 రోజుల్లో ఎప్పుడూ చెయ్యని యుద్ధం 2 సార్లు చేశాడు. ఒకసారి అదే 18 రోజుల్లో కొడుకు చనిపోయిన మర్నాడు అభిమన్యుడిని చంపేశారు. చనిపోయాడు అనడానికి లేదు, బలవంతంగా చంపేశారు వాడిని. ఈ భీష్మ, ద్రోణ, కృపాది ధనువులు అందరూ, భీష్ముడు అప్పటికే కింద పడ్డాడు పాపం, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు లాంటి అతిరథ మహారేసులైన మహావీరులందరూ సిగ్గు ఎగ్గు లేకుండా వెనక నుంచి బాణాలు వేసి చంపేశారు.
అభిమన్యుడిని. అందుకని 14వ రోజుని అర్జునుడి యొక్క యుద్ధం ఉందే, శివుడు చేయగలడు ఆ యుద్ధం, మళ్ళీ అర్జునుడు చేశాడు. శ్రీకృష్ణుడు చూసి అదిరిపోయాడు, నేను సారథ్యం చేయగలనా అని. ఎందుకంటే శివుడు త్రిపురాసుర యుద్ధంలో చేశాడు యుద్ధం, మళ్ళీ అర్జునుడు నువ్వు చేస్తున్నాడు, నాకంత ఒళ్ళు మండింది, మా అబ్బాయిని చంపేశారన్నాడు. అవమానం. అదే యుద్ధాన్ని మళ్ళీ అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో చేశాడు, అంతకంటే ముందే విరాట పర్వంలో. అప్పుడు ఎందుకు చేశాడు? 12 ఏళ్ళు అరణ్యంలో పెట్టారు, బాధలు పెట్టారు. 13వ ఏడు అజ్ఞాతవాసం చేయించారు. అరణ్యంలోనూ సుఖంగా ఉండనివ్వలేదు దుర్యోధనుడు. ఘోషయాత్ర పేరు మీద వెళ్ళి ఏడిపించుకు తిన్నాడు. అజ్ఞాతవాసంలోనూ సుఖంగా ఉండనివ్వలేదు. భటుడి మీద భటుడిని పంపించి వాళ్ళ ఉనికి కనుక్కోమని చెప్పాడు. వాళ్ళ గోవుల మీద దండయాత్ర చేయించాడు. అంటే నువ్వు ఒప్పుకున్న ప్రకారం జూదం ఆడి అందులో కూడా మాయకులోనే, అందులో కూడా ఓడిపోయి అడవుల పాలైనా సరే వదలవా? అంత కక్ష అవసరమా ఎవరికైనా? ఎంత రాజకీయాలైనా అంత కక్ష అవసరమా? వదిలేయకూడదు ఆ విషయాన్ని. వదలరండి. ఎందుకు వదలరో తెలుసా? ఆశ్చర్యకరంగా చెబుతాను, అందరికీ తెలిసి వచ్చేలాగా. ఎవరైనా మన పరాభవించాలనుకున్నప్పుడు మనం పరాభవిస్తాం సహజంగా, కానీ ఎక్కడొక్కడ వదిలేయకపోతే ఎందుకు జరుగుతుంది అంత తీవ్రంగా అంటే, మళ్ళీ ఆ పాపం వీడిని చుట్టుకుని ఆ పరాభవాలన్నీ వీడు పొందడం కోసమే అంత కక్ష పెంచుకుంటాడు. దుర్యోధనుడు అందుకే పెంచుకున్నాడు. పాండవులు జూదంలో ఓడిపోగానే వదిలేసి ఉంటే ఆయన పరిపాలన చాలా బాగుంది, ధర్మరాజు కంటే బాగుందని చెప్పారు భారతంలో. దుర్యోధనుడి పరిపాలన 13 ఏళ్ళు దుర్యోధనుడి పరిపాలన ధర్మరాజు కంటే బాగుందని ధర్మరాజే చెప్పాడు. అంత పరిపాలన బాగున్నప్పుడు మళ్ళీ ఆయన రాజుగానే కొనసాగేవాడుగా. వాడు మొత్తం రాజ్యాన్ని వాడే చెడగొట్టుకున్నాడు పాండవుల మీద కక్షతో. మళ్ళీ పాండవులకు సానుభూతి పెరిగేలాగా. ఇది ఏమంటారు దీన్ని? చేసిన పాపం కట్టి కొడపడం అంటే ఇదే. అది అలా పైకొచ్చి మళ్ళీ అదే అవుతుంది. ఇది గ్రహించకపోతే ఎవరికైనా కష్టమే. ఇన్ని కష్టాలు పడ్డాడు కాబట్టి 13 ఏళ్ల తర్వాత ఉత్తర గోగ్రహణం పేరు మీద కౌరవులు దండయాత్ర చేయగానే అర్జునుడు ఒక్కడే వచ్చి మొత్తం అందరినీ లేపేశాడు. మొత్తం అందరినీ, ఎవడు తోడు కూడా లేడు. ఉన్నవాడు పరమ భీరు ఉత్తరుడు సారథి. అతను చేసిన ఓటే, యుద్ధం చేయకపోయిన ఓటే. ఒక్కడే లేపేశాడు. అంత పౌరుషం ఎక్కడి నుంచి వచ్చింది? అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? అవమానం. చాణక్యుడిది అదే అవమానం. ఎప్పటి నుంచో వాళ్ళ వంశీకులుగా నందరాజులుగా ఆయన ఆస్థాన గురువుగా ఉంటే, మహానందుని కుమారుడైనటువంటి నందులకి ఒళ్ళు కొవ్వెక్కి తాగి తందనాలాడి రాజ్యాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తుంటే, రాజగురువు మాట వినకుండా ఉంటే రాజగురువు సలహాలు ఇచ్చేవాడు. ప్రజలెవ్వరూ పాపం చేసినా అది రాజుకు చెందుతుందండి, చాణక్యుడే చెప్పిన మాట. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలు చేసే పాపాలన్నీ నాయకులకి చెందుతాయి. రాజు చేసే పాపం ఎవరికి చెందుతుందో పురోహితుడికి చెందుతుంది. ఎందుకంటే సరైన సలహా ఇవ్వలేదు. రాజగురువు బాధ్యత అది. అంతగా వినకపోతే, బాబు నమస్కారం, నువ్వు చెప్పేది వినట్లేదని వెళ్ళిపోవాలి విదురులాగా. లేకపోతే ఉంటే ఆయనకి పాపం చుట్టుకున్నట్టే. రాజులా చేస్తుంటే నువ్వెందుకు ఊరుకున్నావు? నువ్వు సలహా చెప్పాలి కదా. రాజు అయినంత మాత్రం ఆయనకు అన్ని విషయాలు తెలియవండి. సలహాదారులు ఉంటారు, సరైన సలహా ఇవ్వాలి. వినకపోతే వదిలేయాలి ఇంకా. అందుకని ప్రజలు పాపం చేస్తే రాజుకు చెందుతుంది, రాజు పాపం చేస్తే రాజగురువు చెందుతుంది. ఇంకా ఆశ్చర్యం, నచ్చచ్చు నచ్చకపోవచ్చు, భార్య పాపం చేస్తే భర్తకు చెందుతుందమ్మా. మన ధర్మశాస్త్రం అంత సంక్లిష్టమైంది. భర్త పాపం చేస్తే భార్యకి చెందదు. ఎంత అదృష్టవంతులో మహిళలు. ఇది చాణక్యుడే చెప్పాడు. భార్య పాపం చేస్తే భర్తకు చెందుతుంది, ఎందుకంటే నువ్వు అదుపులో పెట్టాలని నీ బాధ్యత. ఇవాళ ఎవడు అదుపులో పెడతాడండి? ఎవడో పని మనిషిని అదుపులో పెట్టలేకపోతున్నాం, భార్యను అదుపులో పెడతామా? భార్యను అదుపులో పెడితే వెంటనే మహిళా సంఘాల వాళ్ళు రారు, స్వేచ్ఛ హక్కులు, వెంటనే వీడి మీద కేసు, గృహహింస. వీడు కాదండి, అమెరికాలో ఉన్న వీళ్ళ అక్క, వీళ్ళ అమ్మ, అందరూ ఆడపడుచులు మొత్తం తోసేస్తారు లోపలికి. ఒక మాట అనడానికి లేదే మొగాడన్నవాడు. ఆలోచించండి, చాణక్యుడి నీతి ఎందుకు పనిచేయట్లేదు? ఎలా పనిచేస్తుంది? భార్య పాపం చేస్తే భర్త బాధ్యత వహించాలా? భర్త పాపం చేస్తే భార్యకి లేదండి, పైగా భర్త పుణ్యం చేస్తే సగం పెడుతుందండి. ఇది ఎక్కడి న్యాయశాస్త్రం? అంతే. ఎందుకంటే ఈ బాధ్యత నీ బాధ్యత నువ్వు చెయ్యి. మగాడు ఎందుకున్నావు ఇంట్లో? మరి ఆ బాధ్యత వాడు చెయ్యాలి అంటే, ఆ పాపం వాడు భరించాలి అంటే, ఆ బాధ్యత వాడు చేయాలంటే భార్య సహకరించాలా వద్దా? నువ్వోడు నాకు చెప్పడానికంటే ఇంక చెప్పేది ఉంది ఇక్కడ. ఇది ధర్మశాస్త్రం. ఎందుకు సంక్లిష్టంగా ఉంటుంది అంటే, మనుషులకు అహంకారాలు అడ్డం వస్తాయి. ఏ ధర్మాన్నైనా మనం చేయలేకపోవడానికి ఒకటే కారణం తల్లి, అహంకారాలు అడ్డం వచ్చేస్తాయి. నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు వినాలి? మరి ఎవరు వింటారు? ఎందుకు ఇవన్నీ?
అందుకే భర్తృహరి 2000 శ్లోకాలు రాసిన 300 శ్లోకాలు రాసిన భర్తృహరి క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో పుట్టినటువంటి భర్తృహరి ఆ ప్రారంభంలోనే ఏం చెప్పాడు అంటే జీర్ణమంగే సుభాషితం బోద్ధారో మత్సరగ్రస్తా ప్రభవ స్వయదూషితా అమోధోపగతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం బోద్ధారో మత్సరగ్రస్తా. నేను 300 శ్లోకాలు సుభాషితాలు రాస్తున్నాను కానీ జాతి బాగుపడాలని వీటినెవరూ బోధిస్తారని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళ పద్యాలు వాళ్ళు చెప్పుకుంటారు, నా పద్యాలు వాళ్ళు ఎందుకు చెబుతారు అన్నాడు. మాట్లాడే ప్రతివాడు వాడి పద్యాలు వాడు చెప్పుకుంటాడు కానీ నా పద్యాలు ఎందుకు చెబుతాడు, వాళ్ళకి అసూయే కదా నాకు పేరు వస్తుందని. ప్రభవస్వయ దూషిత, ఏమీ చెప్పకపోతే ఎవరికి ఏం తెలియదు కూడా. రాజులు ఉన్నారే అహంకారంతో ఉంటారు, నాయకులు ఎవరైనా వారికి ఎవరూ చెప్పలేరు, నువ్వోడు నాకు చెప్పడానికి అంటాడు. అబోధోపగతాశ్చ అన్యే, పండితులేమో అసూయాగ్రస్తులు, రాజులేమో అహంకారగ్రస్తులు, మరి మిగిలిన అమాయకులు ఎవరు ఏమీ తెలియని అమాయకులు. కాబట్టి మరి సుభాషితాలు ఎందుకయ్యా అంటే అన్నం కడుపులో జీర్ణమైంది కదా, సుభాషితం కూడా నా కడుపులోనే జీర్ణమైపోయింది అన్నాడు. జీర్ణమంగే సుభాషితం. మహానుభావుల మాటలు ఎందుకు వాళ్ళ శరీరాల్లో జీర్ణమైపోయాయంటే చేసేవాళ్ళు లేక. మనం చాలా వింటాం, చాలా గొప్పగా ఉంటాం. గరికపాటి వారు వెదికి దగ్గరే ఒక 100 మంది ఫోటోలు తీసుకుంటారు. మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాం అంటే నా వెనకాల వస్తారు, అంతకంటే ఏం లేదు. ఫాలో అవ్వడం అంటే అంతే, ఆచరించడం కాదు, వెనకాల వస్తారు. నా మూతి మీద మూతి ఎడతారు, నా ముక్కు మీద ముక్కు ఎడతారు, ఇలా తీస్తారు అలా తీస్తారు. వాటినంటి పట్టుకెళ్ళి మొత్తం బజార్లో పెడతారు ఫోటోలు, ఈయనకి ఇంత మోజు ఉందన్నమాట అని చెప్పడానికి. ఇవన్నీ చేస్తారు. ఆచరించిన దగ్గరికి వచ్చేసరికి 2 రకాలుగా తప్పుకుంటారు చాలాగా. ఒకటి, ఆయన వల్ల అవుతుంది మన వల్ల అవుతుంది, ఏంటి కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని. నన్ను మహానుభావుని చేసేసి ఆయన వల్ల అవుతుంది, ఆయన అవతార పురుషుడు, నేనంత అవతార పురుషుడు అయింటే నాకు భగవద్ దర్శనం అయింటే నెత్తి మీద 4 వెంట్రుకలు ఇమ్మని అడిగేవాడిని. చాలా ఇబ్బందిగా ఉంది నాకు. మీ అందరికీ జుట్టు ఉంది, నాకు అది లేదు. మరి నా సూయ నాకుంటుంది, ఈయనకి ఎంత జుట్టు ఉంది చూడండి హాయిగా, నాకు లేదు. మరి నేను అడిగేవాడిని. కానీ మరి నాకు దేవుడు నాకు ఆ జుట్టు ఇచ్చి పాండిత్యం అంతా పీకేస్తే నా దగ్గరికి కూడా వస్తాడండి. అని మనకు ఉన్నదాంతో సంతృప్తి పడాలమ్మా, లేని దాన్ని ఎందుకు? అవతార పురుషుడైన గంటేయడం కాదండి మనిషిని పైకెక్కించేసేసి. ఆయన సాధ్యమైంది మనకు సాధ్యమవుతుంది, చెయ్యాలి. ఇక 2వ రకం ఏంటంటే ఇవి ఆ కాలంలో పనిచేస్తాయి కానీ ఈ కాలంలో పనిచేస్తాయమ్మా. ఏ కాలంలోనే పనిచేస్తాయి. పని చేయకుండా చేస్తున్నది నువ్వే. కాలం ఎప్పుడూ మారదండి, మనిషి మనస్సు తప్ప. కాలం మారిందంటారు, చాలా పొరపాటు. మనుషుల మనస్సులు మారాయి. మనస్సులో ఉంది కాలం అనేది, ఎక్కడా లేదు. కాలం మనిషి మనస్సులో ఉంది. మీకు ఇష్టమైన వాళ్ళ కోసం మీరు కాలేజీ విద్యార్థులకు బాగా అర్థమయ్యేమాట. నాయనా నువ్వు ఎవరినైనా ప్రేమించావనుకో, అంతకంటే అదృష్టం ఉందా జీవితంలో? ఆ అమ్మాయి వస్తుందని నీకు తెలిసిందనుకో, ఆ ఎదురు చూడడంలో ప్రతి నిమిషం 1 గంటలా ఉంటుంది, అవునా కాదా? ఇంకా రాలేదు. ఆ అమ్మాయి వచ్చిందనుకో, కూర్చొని మాట్లాడుతున్నావు అనుకో, అప్పుడు ప్రతి గంట 1 నిమిషంలో అయిపోతుందా లేదా? అందుకే శంకరాచార్య చెప్పారు కాలం మిథ్య. అది గంట కాదు, నిమిషము కాదు, నీ మనోభావాన్ని బట్టి మారిపోయింది. నీకు ఇష్టమైనప్పుడు కోసం ఎదురు చూస్తూ ఉంటే వాడు రాకపోతే ప్రతి నిమిషం 1 గంటలా ఉంది. వాడు రాగానే నువ్వు మాటల్లో పడేసరికి నీ సరదా కారణంగా ప్రతి గంట 1 నిమిషం అయింది. పిల్లలకి దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు ఇస్తే సెలవులన్నీ తొందరగా గడిచిపోతాయి. మళ్ళీ బళ్ళు తీయగానే చచ్చిపోతున్నావరా బాబు, చచ్చిపోతున్నావరా. అదే ఏకంగా సెలవులు వచ్చి 6 నెలల పాటు ఇప్పుడేమనుకుంటారు, బళ్ళో కడితే బాగుండు. ఎందుకంటే ఆడుకోవడానికి, చదువుకోవడానికి కాదు, చూస్తారు మీరు. మన దృష్టి కాలం మిథ్య, దేశం మిథ్య, పరిస్థితులు మిథ్య. కాబట్టి జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం. శంకరాచార్య చెప్పింది సత్యం. ఈ ప్రపంచానికి చాణక్యుడు ఏం బోధిస్తున్నాడు స్పష్టంగా అంటే, అవమానంలో రాటుదేలినప్పుడు నీ వ్యక్తిత్వం బయటపడుతుందయా. ఆ అవమానం జరిగింది ఎలాగా? నందులు ఆయన రాజగురువై ఉండగా మాట వినకపోతే పోయే. ఆయన సింహాసనం మీద ఆయన కూర్చుంటే, నువ్వెవడవయ్యా, మేము ఎక్కడి నుంచి వస్తే కూర్చున్నావు. గురువు ఎందుకు లేస్తాడండి? శిష్యుడు వస్తే ఎంత మహారాజు అయినా సరే లేవకూడదమ్మా, ధర్మశాస్త్రం ఒప్పుకోదు. మన పురాణాల్లో సూతుడు అని ఒక మహర్షి ఉంటాడు. సూతుడు అంటే శూద్రుడు, బ్రాహ్మణుడు కాదు. ఆయన పురాణాలు చెబుతాడు. సూతకులం. ఆయన పురాణం చెబుతుంటే కొన్ని వేల మంది వింటారు మహర్షులు నైమిషారణ్యంలో. బలరాముడు వచ్చాడు, శ్రీకృష్ణుడు అన్నగారు. ఈయన లేవకూడదు, అది పద్ధతి. ప్రవచనం చెప్పేవాడు లేవకూడదు. ఆయన ఋషి, ఆయన వ్యాసుడితో సమానం. ఆయన చూసి ఇతరులు లేవాలి కానీ ఆయన లేవకూడదు. అందుకే ఆయన లేవలేదు. సూతుడికి ఏం అహంకారం లేదు. బలరాముడు కోపం వచ్చేసింది. ఆయన ఆగలెట్టి కొట్టేశాడు, చచ్చిపోయాడు సూతుడు. నేను వస్తే లేవా ఏమిటి? ఈయన బలరాముడు అయితే ఎవడకట్ట. శ్రీకృష్ణుడు ఆ మాట అనడం, బలరాముడు అంటాడు. అనలేదు. ఆయన వేరు, ఈయన అవతారం, ఆయన వేరే. ఈయన భగవంతుడు సాక్షాత్తు. అందుకని ఆయన వేరు, ఆయన లక్షణాలు వేరు.
ఈ అహంకారాలు పనికిరావు. ఎందుకంటే రాజగురువు నందులు రాగానే చాణక్యుడు తన ఆసనం మించి లేవలేదు, లేవకూడదు. వాళ్ళ కోపం వచ్చిందండి, జుట్టట్టుకు లాగారండి కిందికి. అదిగోనమ్మా అక్కడ నిలబడిన వ్యక్తి జుట్టు పిలక శిఖ ఊడిపోయి ఉంది, గమనించండి. వాళ్ళు లాగిన పిలక, దుశ్శాసనుడు పట్టుకుని లాగిన జుట్టు ఎలాగైతే వాడి రక్తంతో ముడివేసే వరకు ద్రౌపది ముడివేసుకోలేదో, ఈ నందరాజులు నాశనం అయ్యే వరకు నా శిఖ నేను ముడివేయనని ప్రతిజ్ఞ చేసి సాధించిన మహానుభావుడు చాణక్యుడు. అదే ఆయన విజయం. అవమానం మీద అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడు, అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడు. ఆ మహానుభావుడు గురించి 1116 పద్యాల సాగర ఘోష కావ్యంలో నేను ఉండబట్టలేక అద్భుతమైన పద్యం రాశాను. ఎంత మహానుభావుడు అయ్యా, మాకెంత స్ఫూర్తి. అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడు, ఆర్షవనం బంధున శాస్త్రగంధ తరురాజంబు, ఆర్షవనం బంధున శాస్త్రగంధ తరురాజంబైన చాణక్యుడు ఎంత విశేషంబుగా అర్థశాస్త్రమును సంధానించెనో గాని, ఎంత విశేషంబుగా అర్థశాస్త్రమును సంధానించెనో గాని, ఈ భువనం బంధున సత్ప్రభుత్వముల కొప్పుల్ నింపే తద్గంధముల్. చాణక్యుడు రాసినటువంటి ధర్మశాస్త్రం ఉంది, అర్థశాస్త్రం, అందులో విద్య, రాజకీయం, న్యాయశాస్త్రం అన్నీ ఉన్నాయండి. లేని విషయం లేదండి. అర్థం అనగానే డబ్బు గురించి అనుకోకండి. న్యాయశాస్త్రం ఉంది, ఎవరికి ఏ శిక్ష విధించాలో. సంసారాల గురించి ఉంది, సామ్రాజ్యాల గురించి ఉంది, విద్యా వ్యవస్థ ఉంది, అన్నీ అందులో విద్యా వ్యవస్థ గురించి మనం ఎంచుకుంటున్నాం. ఎందుకంత ప్రాభవం పట్టింది దానికి? నెత్తురు బొట్టు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కో నెత్తురు బొట్టు ఖర్చు పెట్టి రాశాడు ఆయన. అంత ఖర్చు పెట్టడానికి కారణం అవమానం. నన్ను ఇలా అవమానిస్తారా? బ్రాహ్మడు అంటే ఇంత లోకువా? రాజగురు అంటే ఇంత లోకువా? నా సంగతి చూపిస్తా అని ఆ రోజుల్లో రాజకీయ నాయకత్వం వహించడానికి ఏమాత్రము అర్హత లేనటువంటి కులంలో కుర్రాడు ఒకడు పుట్టినవాడు రోడ్డు మీద కబడ్డీ గోళిక్కాయలు ఆడుకుంటే వాడిని తీసుకొచ్చి వాడి స్నేహితులను పిలిపించి 10 మందికి యుద్ధ శిక్షణ ఇచ్చి నందరాజుల మీద దాడి చేయించి చంద్రగుప్తుని రాజు చేశాడు. మౌర్య చంద్రగుప్తుడు మహారాజు అయ్యాడు చాణక్యుడు వల్ల. ఆయన శూద్ర కులానికి చెందినవాడు. చూస్తాను రా మీ సంగతి అన్నాడు. చూశాడంతే ఆయన. కానీ చాణక్యుడు ఎంత గొప్పవాడు అంటే, అంత చంద్రగుప్తుడు రాజయ్యాక ఆయన త్యాగం చూడండి. భారతీయ ఋషులంటే ఎలా ఉంటారు. ఈవేళ ఏదన్నా ఒకరు ముఖ్యమంత్రి కావడానికో మంత్రి కావడానికో కనీసం ఎమ్మెల్యే కావడానికో పక్క వాళ్ళు ఎవరైనా కాస్త సాయం చేసి 1000-2000 ఓట్లు వేస్తే అన్న నాకేంటి, అన్న నాకేంటి, ఇదే గోల. నాకేంటి నాకేంటి నాకేంటి, ఏదో ఒకటి ఇవ్వందా, ఎందుకు ఇచ్చాను అంటాడు. ఇంత సామ్రాజ్యాన్ని చంద్రగుప్తుడికి ఇచ్చినటువంటి చాణక్యుడు ఆయన్ని ఏమీ అడక్కపోగా ఉన్న మంత్రి పదవిని పాత మంత్రి రాక్షస మంత్రికి అప్పగించి, ధర్మం నిలబడాలని నేను ఇంత చేశాను కానీ నా మంత్రి పదవి కోసం కాదయ్యా, నేను ఋషిని బ్రాహ్మణుణ్ణి తపస్సు చేసుకుంటాను, నాకు రాజ్యం ఎందుకు అని మొత్తం విడిచిపెట్టి త్యాగంతో తపస్సు చేసుకున్న మహానుభావుడు చాణక్యుడు. ఇది త్యాగం, ఇది త్యాగం. ఇప్పుడు విద్య ఎందుకో మీరు ఆలోచించండి. విద్య పదవులు పొందడానికి కాదమ్మా, పదవులు త్యాగం చేయడానికి. 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు సమస్తం 13 ఏళ్లలో నేర్చుకున్నటువంటి రామచంద్రమూర్తి 25 ఏళ్ల పట్టాభిషేకంలో పొద్దున్నే పిలిచి, తండ్రి రాజు కావాలి నువ్వయ్యా అంటే, సరేనండి నాన్న మీ ఆజ్ఞ అన్నాడు. రాత్రి పిలిచింది 3వ తల్లు, నువ్వు కాదురా రాజువి, మా అబ్బాయి రాజు అంటే, సరేనమ్మా నీ ఇష్టం అన్నాడు. లేదురా అబ్బాయి నువ్వు వనవాసానికి వెళ్ళాలంటే, సరేనమ్మా మీ ఇష్టం అన్నాడు. అది విద్య, అది విద్య. త్యాగం విద్య, త్యాగం విద్య. నువ్వు కలెక్టర్ అవ్వడం, డాక్టర్ అవ్వడం, యాక్టర్ అవ్వడం, రియాక్టర్ అవ్వడం ఇది పెద్ద విషయం కాదు. ఇది ఏదో ఒకటి అవుతావు. ఇది అవ్వాలేని లక్ష్యం కాదండి. ఏం చేయాలి అది అయ్యి, అది చూసుకోండి ముందే. ఏం చేయాలి, అది అయ్యాక ఏం చేస్తాం? అప్పుడు కూడా సుఖంగా ఉండాలంటే ఆ సుఖానికి పునాది ఇక్కడి నుంచి వేసుకోవాలి. మనశ్శాంతి ఒక్కటే సుఖం మనకి. కోట్లు సంపాదించినా సరే ఇద్దరే సుఖంగా ఉంటారు నా దృష్టిలో ప్రపంచంలో. తిన్న అన్నం 2 గంటల్లోగా అరిగిపోయేవాడు, పడుకున్న వెంటనే 5 నిమిషాలు గుర్రు పెట్టేవాడు. వీళ్ళిద్దరిని ఇచ్చిన అదృష్టవంతులు ఇంకెవరు లేరు. ఈ రెండూ లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా ఒకటే, ఎంత పీఠంలో ఉన్నా ఒకటే. పడుకోగానే నిద్ర పట్టదు, తిన్నది అరగదు, పొద్దున్న 20 బిళ్ళలు, మధ్య సాయంత్రం 20 బిళ్ళలు. దేనికి నీ బతుకు ఇక్కడ? బిళ్ళలకు అంకితమైంది బతుకు. పిల్లలకు అంకితం కావాల్సిన బతుకు బిళ్ళలకు అంకితమైంది. ఇంతే సరిపోతుందండి. ఎందుకు సంపాదించడం? దీనికోసం అనవసరంగా వదిలేశాడు చాణక్యుడు. మొత్తం రాజ్యాన్ని వదిలిపోయాక పాతరాజు రాక్షసరాజు, ఎందుకంటే ఆయన నందుల మంత్రి, ఆయన కక్ష కడతాడు. వద్దయ్యా, నేను ధర్మం కోసం చేశానయ్యా. చాలా తెలివైన వాడివి, ముద్రా రాక్షసం నాటకం చదివితే అర్థం. చాలా తెలివైన వాడివి, నువ్వు మంత్రిగా ఉండాలి. నేను కోరుకున్నది నీ తెలివితేటలు ధర్మం కోసం వినియోగపడాలి, అధర్మం కోసం కాదు. తెలివితేటలు ఎప్పుడు 2 రకాలుగా ఉంటాయి.
ధర్మానికి అధర్మానికి ఎలాగైనా వినియోగించవచ్చు. దయచేసి యువతరానికి పాఠాలు చెప్పేవాళ్ళు దయచేసి తెలివితేటలు గొప్పవని చెప్పకండి, సంస్కారం గొప్పదని చెప్పండి. తెలివి లేకపోయినా మంచిదే, మడ్డి మనిషి అయినా మంచిదే, ఎవరిని మోసం చేయకుండా ఉంటే చాలు, ఏం అక్కర్లేదు. హీఈస్ బ్రైట్, హీఈస్ బ్రైట్, హీఈస్ బ్రైట్. 6 మొగుళ్ళు మారారు, 3 పెళ్ళాలు మారారు. వాడు బ్రైట్ అయితే మనకేమిటమ్మా పని లేక, ఎందుకు ఆ బ్రైటు? జీవితంలో 3 పెళ్ళాలు మారుస్తావా, 3 మొగుళ్ళు మారుస్తావు, నువ్వు బ్రైట్ ఇక్కడ దేనికి బ్రైటు? జీవితంలో స్థిరత్వం లేదు, ఒక నీతి కట్టుబడలేవు, నువ్వెందుకు బ్రైట్ అయితే ఎవడకట్ట? నిన్న మనం చూసుంటారు మీరు పత్రికల్లో, ఐఏఎస్ టాపర్ నేషనల్ లెవెల్, ఈవిడ కూడా టాపర్, ఇద్దరు కలిసి టాప్ లేపారు, వీడాకులు అయిపోయినాయి. పేపర్లో వచ్చింది. 2 ఏళ్ళు కాపురం చేస్తే విసుగొచ్చిందా? దీనిళ్ళు బంగారంగా 40 ఏళ్ల పాటు చేస్తున్నాం, విసుగు రాలేదు. ధర్మం అమ్మా, ధర్మం. భార్య జుట్టు కాస్త తెల్లబడగానే విసుగొస్తుందమ్మా. నీకు తెల్లబడలేదా? ఇద్దరు కలిసి పోరా, ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ తెల్లబడితే ఏమైంది? ఇంతకాలం నేను సేవించింది. అదే శ్రీనాథుడు చెబుతాడు, జుట్టు సగం నల్లగా సగం తెల్లగా ఉంటే తిలతండుల న్యాయం అంటారు. చిమ్మిడి చనిమిడి లాంటివి చేయాలంటే నువ్వులు బియ్యం కలిపి చాట్లో ఆరబోసేవారు. చక్కగా ఉంటుంది చూడడానికి, అలాగే ఉంచుకోవాలి. దానికి రంగు వేయకూడదు. జుట్టుకు రంగు వేయడం అంత దరిద్రం ఇంకోట్లేదు, వెంటనే మానేయండి. కుర్రాళ్ళకి చెప్పక్కర్లేదు ఈ విషయం, పెద్దాళ్ళకే చెప్పాలి. ఏదో కొంపలు అంటుకుపోయినట్టు వేసేస్తారు ఇక్కడ, ఇలా వేసినట్టు తెలిసిపోయాయి అందరికీ. ఎందుకంటే వేసేది మీ ఆవిడ, ఇంకెవరో. ఎందుకింత ఏమైంది తెల్ల జుట్టు ఉంటే? 20 ఏళ్ల కూర 60 ఏళ్ల వాడిని 20 ఏళ్ల వాడంటే ఆనందంగా ఉంటుందండి. 20 ఏళ్ల వాడిని 60 ఏళ్ల వాడంటే ఏదైనా ఒకటే కదా. మన వయస్సు ఏమిటో మన ధర్మం ఏమిటో అలాగే ఉండాలి కదా. అందుకని ఆయన అలాగే ఉండి మొత్తం రాజ్యం వదిలేశాడు. అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడు ఆర్షవనం వందున శాస్త్రగంధ తరురాజంబు. ఋషులనేటువంటి ఋషి సంస్కృతి అనే ఉద్యానవనంలో పెరిగిన చెట్లలో గంధపు చెట్టు, మంచి గంధపు చెట్టు చాణక్యుడు అంటే శాస్త్రం రచించాడు, అర్థశాస్త్రాన్ని. ఎంత విశేషంబుగా అర్థశాస్త్రమును సంధానించనో గాని ఈ భువనం వందున సత్ప్రభుత్వముల కుప్పులు నింపే తద్గంధములు. ఈ ప్రభుత్వం అనేది ఒక స్త్రీ అనుకుంటే ఆ స్త్రీ కొప్పులో పెట్టుకునేటువంటి సుగంధభరితమైన పుష్పంలాగా, అన్నిటిలో మేలి పుష్పంలాగా, చెంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అని అమ్మవారిని పూజించినట్టుగా అటువంటి పుష్పంలాగా చాణక్యుడి గ్రంథం విరాజిల్లుతోంది. ఎందుకు విరాజిల్లుతోంది? ఆయన సూక్తులు చాలా భాగం విచిత్రం ఏమిటంటే, ఇవాళ మనం వాడుకలో ఉన్న మీకు కూడా తెలుసున్నవి చాలా భాగం చాణక్యుడు రచించాడు. చాణక్యుడు అని తెలియదు, కాపీరైట్ కోసం దెబ్బలాడలేదు ఎప్పుడు ఆయన. కృషితో నాస్తి దుర్భిక్షం, ఎంతమంది ఎన్నిసార్లు విన్నారండి? అది చాణక్యుడిది, చాలామందికి తెలియపోవచ్చు. అతి సర్వత్ర వర్జేత్, కృషితో నాస్తి దుర్భిక్షం. వ్యవసాయం బాగా ఉంటే కరువు ఉండదు, దాని అర్థం అది. కష్టపడితే ఫలితాలు వస్తాయని చెప్పకూడదు. కృషి అంటే కష్టం కదా అక్కడ. కృషి అంటే వ్యవసాయం, కృషి నుంచే కర్షకుడు వచ్చింది. వ్యవసాయం ఏ దేశంలో బాగా ఉంటుందో అక్కడ కరువు ఎందుకు ఉంటుందండి? వ్యవసాయం బాగా ఉంటే కరువు ఉండదు, అది చాణక్యుడిది. అతి సర్వత్ర వర్జేత్, మంచితనం కూడా అతి పనికిరాదు. అతి సర్వత్ర వర్జేత్, అతి ఎప్పుడూ పనికిరాదు. అతిగా మాట్లాడడం పనికిరాదు, అతిగా చూడడం పనికిరాదు, అతిగా నిద్రపోవడం పనికిరాదు, అతిగా తినడం పనికిరాదు, అతిగా దానం చేయడం కూడా పనికిరాదు. అతి కామాత్ హత దేశగ్రీవ, అతి క్రోధాత్ దుయోధనక, అతి లోభాత్ సుయోధన, అతి కామాత్ దశగ్రీవక, అతి దానాత్ హతః కర్ణ, అతి సర్వత్ర వర్జేయత్. చాణక్యుడు శ్లోకం ఇది. రావణాసురుడు విపరీత కామవాంఛ వల్ల చచ్చిపోయాడు అన్యాయంగా. ఎందుకంటే సీతాదేవి నెంబర్ 27, నేను రామాయణం చదివి లెక్కెట్టా, ఇదో పని. ఆవిడ నెంబర్ 27, అంతకుముందు 26 అయ్యారు ఈ వెధవకి. 26 దాని దగ్గర బుద్ధి వచ్చినా వాడు బతికేవాడు. సీత జోలికి వచ్చాడు, చచ్చాడు. సీత జోలికి ఎందుకు వస్తాడో తెలిసి ఇందాక చెప్పాను, పాపం పండడం అంటే అదే. సీత జోలికి వాడిని చంపేవాడు జోలికి ఎందుకు వస్తాడు, ఇదివరకే ఎందుకు చుక్క పెట్టాడు అంటే, వీడు చేసిన పాపాలకి అవతల వాళ్ళు బలహీనలు కావడం వల్ల కష్ట తీర్చుకోలేకపోయారు. అంచేది వీడి పాపమే వీడిని లోపల చేయి, ఇంకోటి చేయి, ఎందుకంటే నువ్వు పోవాలి చెయ్యి, లోపల తన్నేస్తూ ఉంటుంది, చేస్తాడు. ఎవరిని పట్టుకుంటాడు? ఎవరిని కొడితే వీడు పుచ్చి ఎగిరిపోతుందో వాడిని పట్టుకుంటాడు. అదే పట్టుకున్నాడు. రాముడు జోలికి వెళ్ళాడు, అయిపోయాడు. అందుకే చేస్తాడు మనిషి పాపం పండడం అంటే. అందుకే విష్ణుమూర్తిని చాలామంది అవతరించనంటే ఆయన పాపం పండనే అంటే. ఎందుకంటే పండినకాయ రాలకొట్టడం చాలా తేలిక, పచ్చికాయ దెబ్బ కొట్టిన రాలదు, దాని అంతర్దే వెళ్ళిపోతుంది మనకేంది. కానీ పాపం పండనే అంటే పండుతుంది. అలాగా రావణాసురుడు అతి లోభాత్ సుయోధనక. పోనీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అరణ్యవాసంలోనన్నా వదిలేసి అక్కడైనా ఊరుకుంటే యుద్ధం జరిగేది కాదండి. ద్రౌపదిని జుట్టట్టుకు లాగాడు, అవమానించాడు, ప్రతి చోట అవమానించాడు ఇంక అందరినీ. దాంతో యుద్ధం వచ్చి పడింది, నాశనం అయ్యాడు. ఆ లోభం ఉండని పోనీ కొద్ది ఎక్కడో ఒకడు ఆకు చుక్కబెట్టు,
పెట్టలేదు. అంతేకాదు మంచి గుణాలు కూడా అంతే. అతిదానాత్ హత కర్ణ, కర్ణుడు గొప్ప దాత అందరికీ తెలుసు, నిజమే. కానీ కవచకుండలాలు అడిగితే ఇచ్చేయడమే, ప్రాణం పోదా, ఆలోచించుకోద్దా. మంచితనం కూడా అతి పని, అందులో ఈ కాలంలో అసలే పనికిరాదు. ఎవరు కన్నీళ్ళు పెడితే నేను చూడలేను, ఎవరు కన్నీళ్ళు పెడితే నేను చూడలేనని మనకున్న ఎకరాలన్నీ అమ్మేస్తే మనం ఎడుస్తూ కూర్చోవాలి, కన్నీళ్ళు పెట్టుకుంటాం. ఎవడో అందరూ చూస్తారు, అప్పుడు అక్కడ ఫోటోలు తీస్తారు. అందుకే మొదలు చెడ్డ బేరము లేదు, తనకు మాలని ధర్మం లేదు, అంతే చెబుతుంది భారతీయ సంస్కృతి. అతిగా చేయమని చెప్పదు. మంచితనం కూడా అతి పనికిరాదు, మెతకదనం అసలే పనికిరాదు, గట్టిగానే ఉండాలి ఖచ్చితంగా. ఈ అతి సర్వత్ర వర్జీయత ఎవరిదండి? చాణక్యునిది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ఎంతో గొప్ప మాట, మనం చాలామంది చెప్పుకుంటాం, అది చాణక్యునిది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం, ప్రతి కంటి ఆసుపత్రి దగ్గర ఉంటుంది మాట, అది చాణక్యునిది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అంతేకాదు చాలామంది ఉపన్యాసాల్లో వాడతారు వినాశకాలే విపరీత బుద్ధికి, అది చాణక్యునిది. అది చాణక్యునిది, వినాశకాలే విపరీత బుద్ధికి. పైగా ఒక విలన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట చెప్పట్లా, ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని చెప్పాడు. నేను చెప్తాను ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పాడు, ఆశ్చర్యపోతారు మీరు. వినాశకాలే విపరీత బుద్ధి, అది చాణక్యునిది. నమాతు పరదైవతం గాయత్ర్యా పరం మంత్రం, నమాతు పరదైవతం, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు, ఈ మాట చాణక్యునిది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ఈ మాట చాణక్యునిది. ఎన్ని రకాల వాక్యాలండి ఆయన, గొప్ప వాక్యాలు ఇక్కడ. ఆత్మార్థే పృథివీం చెయ్యదు, నేనెవరు అని ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే, ఆత్మజ్ఞానం పొందాలనే తపన నీకు కలిగితే భూమండలం మొత్తం విడిచిపెట్టి, పెళ్ళాం పెట్టలు కాదయ్యా, భూమండలం మొత్తం విడిచిపెట్టు, తప్పేం లేదు పో, అన్నిటికంటే అంత ముఖ్యమన్నారు. అది చాణక్యునిది. ఆత్మార్థే పృథివీం చెయ్యేది. అంతేకాదు చాలామంది రాజకీయాలు సహా పత్రికల్లో నిరంతరం వస్తూ ఉంటుంది, యథా రాజా తథా ప్రజ, అది చాణక్యునిది. ఎన్ని మాటలు చాణక్యునివి. కానీ మన దేశ ఋషులు మహానుభావులు ఎలా ఉంటారంటే, దే నెవర్ డిమాండెడ్ ఫర్ కాపీ రైట్. అది భారతీయ సంస్కృతి, అది భారతీయ సంస్కృతి. అసలు ఆయన పుస్తకమే రాయలేదు, శిష్యులకు చెప్పాడు, వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళు ఏం చేశారో ఆయనకు అనవసరం, వదిలేసి మహాతపస్సుకి వెళ్ళిపోయాడు. కానీ కాలక్రమంలో ఆ సంగతి అమ్మవారు చూసుకుంటుంది కాబట్టి ప్రచారం అయ్యే మహానుభావుల వాక్కులు ఎక్కడికి పోవు. చాణక్యుడు వాక్యాల్లో ఉండే గొప్పదనం గమనిస్తే అర్థం, అతి సర్వత్ర వర్జీయత, ఎంత గొప్ప మాట. అప్పుడు నువ్వు చాణక్యుడు లాంటి వాడు పోతావు, ఊరికి ఆయనలా పంచికెడితే ఉపయోగం ఏంటి ఇక్కడ. అందుకే నేను చాణక్య నీతి సూత్రాలనే పుస్తకం తెప్పించా పనిగట్టుకుని. మా చిన్న అబ్బాయి గురదాడకి, వాడు కూడా ప్రవచనాలు చెబుతున్నాడు, వాడికి చెప్పారు ఈ పుస్తకం ఏదో ఉంటుందంటే, ఉంది నాన్నగారు, అది పంపించి వెంటనే అన్నాను. నేను తెప్పించమ్మా, ఇవాళ నేను విద్యార్థులు ఉన్నారు, ఎక్కువ మంది పెద్దవాళ్ళకంటే విద్యార్థులు ఉన్నారు కూడా, బడాయి కోసం కాదు, మీరు బాగుపడడం కోసం చెబుతున్నా. ఆ పుస్తకాన్ని నేను వారం రోజులు అధ్యయనం చేసి ఇప్పుడు మీ దగ్గర మాట్లాడుతున్నాను. తగిన విషయం తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి, ముందు దాన్ని మనం ఆస్వాదించాలి. వారం రోజులు బట్టి అదే పుస్తకం అధ్యయనం చేస్తూ, చాణక్యుడి పాదాల దగ్గర కూర్చుని తపస్సు చేసినంత పని చేస్తూ, పొద్దున్న హైదరాబాద్ నుంచి ఇక్కడ కారులో వస్తూ కూడా 4 గంటలు ఆ పుస్తకం చదివాను. మా డ్రైవర్ని అడగని చెబుతాడు, వదలలేదు అలాగా చిన్నపిల్లాడిలాగా పుస్తకం పట్టుకుని. అప్పుడే మనకి చెప్పేదాని మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది, ఆత్మవిశ్వాసం, చెప్పగలం, పర్వాలేదు. అంత మహానుభావుడు ఆయన కృషి చేస్తే, అన్ని శ్లోకాలు ఆయన రాస్తే 10-12 శ్లోకాలు లెక్కెట్టుకుని చెప్పడానికి మనకి నొప్పా, చెప్పపోతే అలాగా. ఎటువంటివి ఆయన చెప్పినవి? విద్వత్వం చ నృపత్వం చ నైవతుల్యం కదాచన స్వదేశీ పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. మీరు విద్యార్థులు కాబట్టి చెబుతున్నాను, విద్య దానికోసం దీనికోసం అంటే నమ్మకండమ్మా. విద్య కేవలం సంస్కారం కోసం, విద్య కేవలం జ్ఞానం కోసం, నీ ఉద్యోగం కోసం కాదు విద్య, నీ డబ్బు సంపాదించడం కోసం కాదు. డబ్బు సంపాదించడానికి 100 మార్గాలు ఉంటాయి, దానికి విద్య అక్కర్లేదు. ఏ విద్య రాని పల్లెటూళ్ళ వాళ్ళు కూడా చాలా సంపాదిస్తారు. సంపాదించడం కోసం విద్య అని మీరు ముందు భావించడం మానండి. చెప్పొద్దు అంటారు, మీరు భావించాక చెబుతారు, భావించడం మానండి. అందుకోసం కాదు, నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా నువ్వు తట్టుకుని ఎదుర్కోగలిగితే నువ్వు విద్యావంతుడు అని లెక్క. చిన్న సమస్య రాగానే మనం చేసే పని ఏమిటి? సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాతు, అయిపోయిందంతే. ఇందుకోసమా సిఏ అంటే చావుకి అప్లికేషనా? ఇందుకోసం ఎంబీఏ ఇంజనీరింగ్ ఈ సీలింగ్ ఫ్యాన్ గురేసుకోవడానిక? నీకు వచ్చిన సమస్య నువ్వు పరిష్కరించుకోలేకపోతే ఎందుకు చదివినట్టు ఎంబీఏ? మేనేజింగ్ వాట్ ఈజ్ మేనేజింగ్? యూ కాంట్ మేనేజ్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు మేనేజ్ చేయలేవా? ఆఫీస్ మేనేజ్ చేస్తావు, ఎక్కడి నుంచి చేస్తావు? భార్యతో ఎలా ఉండాలో, భర్తతో ఎలా ఉండాలో, తల్లిదండ్రులతో ఎలా ఉండాలో, అత్తమామలతో ఎలా ఉండాలో, విద్యార్థులతో ఎలా ఉండాలో నీకేం తెలీదా?
అది నేర్చుకోవడం కదా విద్య. అందుకోసం చెప్తున్నాడు విద్యావంతులు ఎందుకు కావాలి అంటే విద్వత్వం చ నృపత్వం చ నైవతుల్యం కదాచన. ఒక విద్వాంసుడు ముందు ఎంత గొప్ప నాయకుడు కూడా సరిపోడు. ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, రాష్ట్రపతి అయినా సరే విద్వాంసుడు కనపడగానే చేతులు జోడిస్తారు. భారతీయ సంస్కారం అది, భారతీయ సంస్కారం. వాళ్ళ సీట్లోంచి నిలిచి నమస్కారం చేస్తుంటే మీరు పెద్దలు, మీరు లేవకూడదండి, మీరు మా గురువు లాంటి వారు అంటారమ్మా. చాలామంది పెద్ద నాయకులు మేము అల్ప విద్వాంసులు మేమే పొందుతున్నాము ఆ గౌరవం, చాణక్యుడు ఎందుకు పొందడు? అందుకే ఆయన చెబుతున్నాడు విద్వత్వం చ నృపత్వం చ నైవతుల్యం కదాచన. రాజకీయ నాయకత్వానికి, రాజుకి, విద్వాంసుడికి మీరు పోల్చకండి దయచేసి. అవి ఎప్పుడూ సమానం కావు. ఎందుకంటే స్వదేశే పూజ్యతే రాజా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ రాష్ట్రంలో గౌరవిస్తారు, పక్క రాష్ట్రానికి వెడితే ఆయన గెస్ట్, అతిథి. ఒక దేశ ప్రధానమంత్రిని ఆ దేశంలో గౌరవిస్తారు. అయితే ఎంత రాజ్యానికి రాజు అయినా, దేశానికి ప్రధానమంత్రి ఆయన గౌరవం ఆయన దేశంలో ఉంటుంది కానీ పక్క దేశంలో ఎందుకు ఉంటుంది? ఒక ఊరు రాజు ఇంకో ఊరికి ఎట్టి అని కూడా అన్నారు. పూర్వం సామెత ఉంది. ఇక్కడ వెట్టి చాకరీ చేయిస్తారు. నువ్వు రాజు అయితే ఎవడకాయ అంటారు. కానీ విద్వాంసుడు ఏ దేశం వెళ్ళినా, ఏ రాజ్యం వెళ్ళినా తన తెలివితేటల కారణంగా యావత్ ప్రపంచంలో గౌరవింపబడతాడు. ఆ విద్వాంసు అయ్యే ప్రయత్నం చేయండి, ఆ విద్య నేర్చుకునే ప్రయత్నం చేయండి. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. చివరికి మృత్యువు నుంచి తప్పించుకోవడానికి కూడా విద్య ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్ళినా సరే మనం గౌరవించబడతాం, అనుమానమే లేదు ఆ విషయంలో. ఎంత దీనదశకి వెళ్ళినా సరే గౌరవించబడతాం. ఆ విద్యలో గొప్పది అంటే విద్య నేర్చుకునేటప్పుడే మనం దాని సారాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. ఏదో ముక్కలు బట్టి పట్టడం, 4 ముక్కలు రాసుకోవడం, ఇంపార్టెంట్ చెప్పండి సార్, ఇంపార్టెంట్ చెప్పండి సార్. ఇప్పుడు చాలామంది మాస్టర్లు జ్యోతిష్కులు అయ్యారు, ఇంపార్టెంట్ చెబుతున్నారు. వీళ్ళు ఎందుకంటే ముహూర్తాలు పెట్టుకుంటే సుఖంగా బోర్డు సంపాదించుకోవచ్చు. మాస్టర్ ఇంపార్టెంట్ చెప్పడానిక, పాఠం చెప్పడానిక? ఇంపార్టెంట్ చెప్పేవాడు గొప్ప మాస్టర్. ఆ మాస్టర్ ఏం చెప్పినా వచ్చేస్తా, ఏం వస్తుంది? కడుపు నొప్పి. ఎందుకు రావాలి? ఇదేం కర్మమ్మ మాకు? కష్టపడి పాఠం చెప్పకుండా ఇంపార్టెంట్ చెప్పడం ఏంటి? అసలు ఇంపార్టెంట్వే పాఠాల్లో పెడతారు, అన్ఇంపార్టెంట్ పెట్టరు. అన్నీ తీసుకొచ్చి పాఠాల్లో పెట్టరు కదా. పాఠంలో పెట్టారంటే అది ఇంపార్టెంట్. పోనీ ఏదైనా కాస్త వెనకబడిన విద్యార్థులు కొంతమంది ఉంటారు పాపం, అంటే మందకూడతనం అది ఉంటుంది కొంచెం. వాళ్ళు ఏదైనా మాస్టర్ని బతిమాలని, ఏదో సార్ నా సంగతి మీకు తెలియదేమో, మా నాన్న పాస్ మార్కులు రాకపోతే ఊరు కూడా సార్ చంపేస్తాడు, ఏదో 40 మార్కులు వచ్చేలా చెప్పండి అంటే మాస్టర్కి జాలేసి వాడిని ఒక్కడిని పక్కకి పిలిచి, ఒరే గుప్తుల కాలం స్వర్ణయుగం మా రోజుల్లో అదే పెద్ద ఇంపార్టెంట్, అది ఒక్కడే చెబితే సోషల్లో 20 మార్కులు వస్తాయి. అలాంటి శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడని ఎలా అందువు అదో పెద్ద ప్రశ్న. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప చక్రవర్తి అని ఎలా అందు? మా ఫ్రెండ్ ఒకడున్నాడు, నేను అనను అని రాశాడు జవాబు అంతే. మా మాస్టర్ నాకు మార్కులు ఇచ్చాడు, వాడికి ఇవ్వాలి. వాడు దెబ్బలాడాడు, ఎందుకు ఇవ్వరండి అన్న. మీరు ఎలా అందువు అన్నారు, నేను అనను అన్నా. నాకు ఇవ్వాల్సింది అంటే కదా చెప్పాల్సింది, నేను అన్నాం. కొన్ని ప్రశ్నలు చూడండి, మీకు అప్లికేషన్లోనో వాటిలోనూ ఎస్ ఆర్ నో పెట్టం. ఇఫ్ ఎస్ కైండ్లీ ఫినిష్ దిస్ అని ఉంటుంది కింద, ఫిలప్ దిస్. ఎస్ అయితేనే ఫిలప్, లేదా నో అయితే అక్కర్లేదుగా. అంటే నేను అన్నండి, ఆయన నేనెందుకు అనాలి? నేను అన్నాను. ఒక ఆయన అలవాటు నాకు లేదు. గొప్ప చక్రవర్తిని ఎలా అందు? నేను అన్నండి, అన్నది నాకు 20 మార్కులు వేయాల్సిందే. అంటే కష్టపడి రాసిన వాడికి 20 వేయాలి, వీడికి వేయాలి. మరి లాజిక్ అది, తర్కం. అందుకే అసలు సారమైన విద్య ఎప్పుడు తర్కానికి అందదు. తర్కానికి అడిగితే మరకటం అవుతాం. దాని సారం గ్రహించాలి. ప్రశ్న అడగడంలో మంచిది, అన్నీ ఇంపార్టెంట్ ఏంటండి? సరైన విద్య మీరు CA అయినా, MBA అయినా, డిగ్రీ అయినా, ఏదైనా సరైన విద్య నేర్చుకుని, ఏమంటే నేను నిజంగా MCOM చదివా, కామర్స్కి సంబంధించి ఏ విషయం అడగండి, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అని అంటే మీకు ఎందుకు ఉద్యోగం రాదండి? చూసేయడం మనకి ఎంతసేపు రిజర్వేషన్ల కారణం అండి, అదండి, రాజకీయం అండి, ఏమీ లేదమ్మా. ప్రతిభావంతుడికి ఎప్పటికీ లోటే లేదు. ప్రతిభావంతుడికి ఎప్పటికీ లోటు లేదు. నేను అర్హత కలిగిన ఉద్యోగం డిగ్రీ కాలేజీ తెలుగు లెక్చరర్గా చేస్తూ మానేసి 13 ఏళ్ళు అయింది. 50 ఏళ్ల వయసులోనే నేను మానేశాను. ఎందుకని? టీవీ ప్రోగ్రాములు ఉన్నాయి, ప్రవచనం, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను మాట్లాడి నా కుటుంబాన్ని పోషించుకోగలను, పర్వాలేదు. నాకు ఉద్యోగం చేయాల్సిన పని, పైగా ఉద్యోగం చేస్తే ఓ చోట నిబంధింపబడి ఉండాలి. అక్కడ కాకినాడలో నుండి వాడు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఆదివారం ఒక్కరోజు వెళ్ళాలి. ఎందుకు ఏదైనా మానేశాను. రెండిట్లో ఏది నిర్ణయించుకోవాలని నా ప్రతిభ మీద, భగవంతుడి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి వదిలేశాను. బాగానే ఉన్నాను, ఏమి ఇబ్బంది లేదు. మీరు ఆడిటింగ్ కోర్సు చేయవాడికి ప్రైవేట్ ప్రాక్టీసే మీదంతా. మీ ప్రతిభ మీకుంటే బోర్డు ఖాతాలు ఉంటాయి, దాంట్లో ఇబ్బంది లేదు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. కానీ ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుంది ఉద్యోగాలు? ఎక్కడి నుంచి ఇస్తారు?
అందుకని విద్వత్వం ముందు విద్వాన్ సర్వత్ర పూజితే, ఏ దేశం వెళ్ళినా మనం పూజలు అందుతాం. కాబట్టి ముందు మన విద్యలో మన విద్వాంసులు అనగానే సంస్కృతం అనుకోకుండా తప్పు, ఇంగ్లీష్ అయినా అంతే, లెక్కలైనా అంతే, ఏదైనా అంతే. మీ ఆడిటింగ్ కోర్సులో, మీ డిగ్రీ కోర్సులో మీరు మంచి ప్రావీణ్యాన్ని సంపాదిస్తే మీరు విద్వాంసుడే, మిమ్మల్ని లోకమంతా గౌరవిస్తుంది. ఇవాళ అమెరికా జో బైడెన్ ఆఫీసులో ముఖ్యమైనటువంటి స్థానాల్లో తెలుగు వాళ్ళు 10 మంది ఉన్నారండి. 10 మంది ఉన్నారండి. ఎంత ఆశ్చర్యం! అమెరికన్ సెక్రటేరియట్, ప్రెసిడెంట్ సెక్రటేరియట్. మరి మెరిట్కి ఎంత అవకాశం ఉంది ఇక్కడ? అమెరికన్ సెక్రటేరియట్ ఏమిటి, ప్రెసిడెంట్ ఆఫీస్ ఏమిటి? మన వాళ్ళు ఇండియన్స్ కాదమ్మా, తెలుగు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ప్రతిభతో తెచ్చుకున్నారు దాన్ని. అంచేత విద్వత్వాన్ని అలా సంపాదించే ప్రయత్నం చేయాలి. అలా సంపాదించాలంటే ఏం చేయాలో తెలుసా? కొన్ని ప్రాథమిక లక్షణాలు ఉన్నాయి, దయచేసి అర్థం చేసుకోండి. మేము మార్చుకోం అని మాట్లాడకండి. మార్చుకోవాలి, మార్చుకుంటేనే బాగుంటుంది. చదువుకు సంబంధించిన కావు, నీ భాష, నీ వేషం, అసలు నువ్వు ఎప్పుడు లేస్తున్నావు, నిద్ర ఎప్పుడు లేస్తున్నావు, అది చెబుతాడు చాణక్యుడు అర్థశాస్త్రంలో విద్యా విభాగంలో. కుశైలినం దంతమలోపసృష్టం బహ్వాశినం నిష్ఠురభాషిణం చ సూర్యోదయే అస్తమితే శయానం, సూర్యోదయే అస్తమితే శయానం విముంచతే శ్రీహి యది చక్రపాణిం. చదువు గురించి చెప్పలేదు ఇందులో, కానీ విద్యార్థి ఖచ్చితంగా ఉండవలసిన లక్షణాలు ఇవి. ఏ మనిషికైనా ఉండాలి, విద్యార్థికి మరి. మొదటిది కుచైలినం, చేలం అంటే వస్త్రం. మాసిపోయిన బట్టలు వేసామంటే మనం అసలు ముందు వాసన కొడతాం, చదువు రాకపోగా. అవి ముందు మానుకోవాలి. ఓ జీన్స్ ప్యాంట్ ఒకటి కొనుక్కోవడం, దాన్ని 10 రోజుల పాటు ఏదో యజ్ఞదీక్షలాగా ధరించడం, దాన్నే మళ్ళీ చిలక్కోయికి పెట్టడం, దాన్నే తీయడం, దాన్నే పెట్టడం, దాన్నే తీయడం, దరిద్రం అంటారు దీన్ని. పైగా ఇది ఎప్పటికీ మాయేదండి. నువ్వు వాసన చూడు తెలుస్తుంది, మాసిందో లేదు. చూస్తే ఏం తెలియదయ్యా, రొట్టె ముక్కలా బాగానే ఉంటుంది, చూస్తే తెలియదు. ఎవరు ధరించినా ఎంత గొప్ప మా బట్టలైనా ఇలా చూస్తే తెలిసిపోతుందమ్మా. ఎంత అత్యవసరమైన పరిస్థితిలో కూడా నేను ఈ వేషాన్ని 2 సభలు ఒకేసారి ఉంటే, ఒకే ఊళ్ళో ఉంటే వాడతా, లేకపోతే మార్చేస్తాను. ఒకే ఊళ్ళో ఉంటే మోసుకురాలేం కదా, మరి ప్రయాణం కదా, అందుకని వాడతాను. పైగా ఇప్పుడు ఇలా వాయిస్ రేపే ఇక్కడ మాట్లాడవలసి ఉంటే ఇది ధరించాలి, నేను తప్పదు కదా. శుభ్రంగా ఆరబెట్టేస్తాం రాత్రి, ఫ్యాన్ వేసేసి 5లో పెట్టేసి, లేకపోతే మన్నాడు ధరించలేము. ఇక్కడ ఇంక పక్కన ఉండరు ఎవరో, ఏదో తేడా వచ్చింది మాస్టర్లు అంటారు. ఉండాలి అంటే ముందు వేషం ఉండద్దా? అంచేది విద్యార్థికి తగిన వేషం అంటే ముందు ఎలా ఉంటుంది? అమెరికన్ విద్యార్థి వేరండి, ఇండియన్ విద్యార్థి వేరు, అందులో ఆంధ్ర విద్యార్థి వేరు. ఆంధ్ర విద్యార్థి అంటే ఏమిటో తెలుసా? విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల్లో చెబుతాడు. మనది ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకంగా తెలంగాణ కూడా కలుపుకున్నా సరే తెలుగువారు ఉండే ప్రాంతం ఉంది, ప్రత్యేకించి ఆంధ్ర తీసుకోండి పని, సమశీతోష్ణ ప్రాంతం. ఇక్కడ వేసవకాలం వేడి, వర్షకాలం వర్షం, తర్వాత చలి, అన్నీ ఇంచుమించు సమానంగా ఉంటాయి. ఈ మధ్యన కొంచెం ఎక్కువ, మొత్తం ఒక్కపోతే ఎక్కువైపోయింది, కానీ సమానంగా ఉంటాయి. మీకు హైదరాబాద్లో చూడండి, 11 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉండే చెమట పట్టదు, అంత గాజు శరీరమే, చెమట పట్టదు. ఇక్కడ చెమట మామూలుగా చెమట పట్టడం అదృష్టం, అదేదో ఇబ్బంది అనుకోకండి. చెమట పట్టడం అదృష్టం, ఒంట్లో ఉండే మాలిన్యాలు పోతాయి. చెమట పడితే 2వ పూట కూడా స్నానం చేస్తాం శుభ్రంగా, మనకే అనిపిస్తుంది చేయాలని, చెక్కగా ఉంది చేసేయాలంటే చేసేయడమే మంచిది. అసలు 3 పూటలు చేస్తే మంచిది స్నానం, 2 పూట తప్పదు. మాసిన బట్టలు కట్టుకోవద్దు విద్యార్థి అన్నవాడవడం, దాన్ని ఉతకాలి, దాన్నే మళ్ళీ మాసిన బట్టలు కట్టుకోవద్దు కదా అని పెద్ద దాని నిండా ఓ పేర్చక్కర్లేదు. ఇక్కడ మహారాజు గారి బీరువాలాగా 100 జతలు ఎవరికి కుదురుతుందండి? 4 ఉన్నా 5 ఉన్నా చాలమ్మా, మార్చి కట్టు, మళ్ళీ ఉతుక్కో. ఒక పంచె, ఒక కండువా, మహా అయితే చాణక్యుడు లాంటి వాడు కూడా ఆ రోజుల్లో 3-4 పంచెలతో గడిపేశారండి. రాజుల దగ్గర రాజగురువులు అయి ఉండి ఉతికేవారు. మాసిన బట్టలు ధరించిన వాడు. ఈ చివరిలో ఏం చెబుతున్నా, కొన్ని లక్షణాలు, ఈ అవలక్షణాలు కనుక ఉంటే విముంచతే శ్రీహి యది చక్రపాణిం. ఈ అవలక్షణాలు, చాణక్యుడు చెప్పిన 6 అవలక్షణాలు ఉన్నవాడు సాక్షాత్ విష్ణుమూర్తి అయినా సరే లక్ష్మీదేవి విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. నీకు నాకు వీడాకలే పో అంటుంది భర్తను కూడా. అంత అసహ్యం ఆవిడికి ఈ లక్షణాలు. మనం అంతా సంపద కోరుకుంటున్నాం కదండి. మనకు సరస్వతి అక్కర్లేదు, పార్వతీదేవి అక్కర్లేదు, ఆంజనేయ స్వామి అసలే అక్కర్లేదు, లక్ష్మీదేవి అందరికీ కావాలి. డబ్బు మమ్మల్ని అందరూ అడుగుతూ ఉంటారు, కనకధార వస్తామని చెప్పండి, అది ఒక్కటే కావాలి అందరికీ. ఎందుకంటే డబ్బులు కావాలి బాగా. ఆ డబ్బులు ఏం చేస్తాడో తెలియదు, కావాలి కదా. పోనీ లక్ష్మీదేవిని బట్టి ఆశ్రయిద్దాం, తప్పు ఏం లేదు. లక్ష్మీదేవి ఉండాలి, విష్ణుమూర్తి అయినా సరే నేను విడిచిపెట్టేస్తానని చెప్పింది ఆవిడ. అదే చెప్పాడు చాణక్యుడు. నా భర్త అయినా సరే ఏంటండి ఈ లక్షణాలు, అవలక్షణాలు పని లేక మాసిన బట్టలు కట్టద్దు,
ఎప్పుడు ఉతికిన బట్టల్లో ఉండాలి, పట్టుబట్టలు అనుకోకండి, ఉతికిన బట్టలు. దంతమలోపసృష్టం, ఇది ఈ కాలంలో బాగా నేర్చుకోవలసిన మాట. పాచి మొహంతో పుస్తకాలు చదవడం కానీ, స్మార్ట్ ఫోన్ కెలకడం కానీ, కూర్చొని ఫోన్లు మాట్లాడడం కానీ, గుడ్ మార్నింగ్ అనడం కానీ అనకూడదమ్మా. పాచి మొహం అది, పళ్ళు తోముకోలేదు. ఇవాళ చాలామంది విద్యార్థులు ఏమిటి, పెద్దవాళ్ళకి, ఇంట్లో గృహిణులు కూడా ముందు లేవగానే చేసే పని ఏమిటంటే ఈ విష్ణు సహస్రంలాగా ఈ ఫోన్ అందుకోవడం, ఈ పైకి కిందికి కదుపుతూ ఉంటాం. రాత్రి గుడ్ నైట్ చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ గుడ్ మార్నింగ్, ఇదో దరిద్ర పని ఇది. గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ పనేం లేదా? రోజు చెప్పాలా? ఓ 2 రోజులు చెప్పకపోతే నిన్న చెప్పలేదే ఏమిటిది? కోర్టు దగ్గర జవాను కూడా 3 సార్లే పిలుస్తాడు, వీడు 30 సార్లు పిలుస్తారు రోజు. ఇక్కడ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ అంటూ. ఈ దరిద్రం ముందు మానుకోవాలి. ఎందుకు చెప్పాలండి? మానేయండి. మీ ఫ్రెండ్స్ అయినా సరే చెప్పకండి. గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ చాలా మామూలు విషయం, ఎందుకు చెప్పాలి? అసలు ఏం ప్రత్యేకత? రోజు చెప్పడం ఏంటి? అసలు రోజు నేను నీతో ఎందుకు మాట్లాడాలి? మాట్లాడినంత మాత్రం స్నేహం పోతే పోనేయండి. అసలు తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎవరికి కావాలి? ఆ ముక్కు బాగుందని కానీ తుమ్మితే ఊడిపోతున్నాడు. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుందమ్మా? మాట్లాడపోతే పోయే స్నేహం పోతే పోతుంది ఏమిటట? చాలా సమయం కలిసి వస్తుంది మనకి. ముఖ్యంగా లేవగానే పళ్ళు తోముకొని కాలకృత్యాలు ముగించుకొని స్నానం చేసే వరకు ఫోన్ ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదంటే ఏం చేయాలి? ముట్టుకోకూడని పరిస్థితి కల్పించాలి. అక్కడ పెట్టి అది మోగుతుంటే ముట్టుకోకుండా ఉండడం కష్టం. మన మనసు దిక్కుమాలింది, లాగేస్తుంది. అలాగే ఇంపార్టెంట్ ఫోన్, ఇంపార్టెంట్ ఏం లేదు ఇక్కడ. సంత ఎవడో మనకంటే పనికి మేలు వాడు, అంతకంటే వాళ్ళు ఏడా. మనకి పని లేదు, వాడికి బుద్ధి లేదు. లేదా 6ంటికి ఫోన్ ఏంటండి, 7ంటికి ఫోన్ ఏంటండి? ఇన్ని ప్రవచనాలు చెబుతున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంతమంది పెద్దవాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు, నేను వాళ్ళని గౌరవిస్తున్నాను. ఉదయం 9 వరకు నేను ఫోన్ ఆన్ చేయనండి. రాత్రి 10ంటికి కట్టేస్తాను. 9 దేవేంద్రుడు ఫోన్ చేసినా సరే మళ్ళీ చేసుకోవాల్సిందే, నాకు అనవసరం. దేవేంద్రుడు ఫోన్ కూడా నేను పలకను. పొద్దున అనుష్ఠానం అమ్మ, సంధ్యావందనం చదువుకోవాలి, విష్ణు సహస్రం చదువుకోవాలి, లలిత సహస్రం చదువుకోవాలి. వీడవుడు దేవేంద్రుడు నాకేం చేస్తాడు? ఇక్కడ అమ్మవారు చేస్తుంది కానీ. అప్పుడు ఈ ఫోన్ లేడు, దరిద్రం మానేయాలంతే. పైగా విద్యార్థులకు ఏం పనండి? పోనీ ఎక్కడో ఓ చోట పని చేస్తున్నారు అనుకోండి, మా పై అధికారి అండి ఆయన ఫోన్ చేస్తే తప్పదమ్మా, ఉద్యోగ పరిస్థితులు అవి. మీకేముంటుంది ఆ ఇబ్బంది? మీకు ఎవరు 6ంటికి ఫోన్ చేయరండి, మీ ఫ్రెండ్స్ తప్ప. 1 గంటకి 6ంటికి చేసేవాడు వీళ్ళే. పళ్ళు తోముకోకుండా ఎవరితోనో మాట్లాడద్దు, ఫోన్ చూడొద్దు అంటే ఫోన్ కట్టేయాలి రాత్రి. మళ్ళీ సైలెంట్లో పెట్టడం కుదరదండి, అదో వైలెంట్. సైలెంట్లో పెట్టే మనకి ఏమవుతుంది? పొద్దున్న లిస్ట్ వస్తుంది అక్కడ. బాబోయ్ ఏమైపోతుందో ఏమవుదో, కట్టే, మొత్తం కట్టే. ఎవడన్నా చేస్తేనే కట్టేసానని చెప్పు. నీ ఫ్రెండ్షిప్ కట్టను, సంతోషం, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం అని చెప్పి. ఒకటి తగ్గాడు, జనాభాలో గొడవలేదు. ఎందుకు ప్రతి వాళ్ళు మన లైక్ చేయాలని కోరుతున్నామండి? అడ్డమైన ఫోటోలు తీయడమా, అందులో పెట్టడమా, సో మెనీ లైక్డ్ మీ ఏటిది? వీడెవరో పెళ్లి చూపులు చూసుకొస్తాడు, ఆ పెళ్లి కూతురు ఫోటో అందులో పెడతాడు, అక్కడ కింద రాస్తాడు 100 people లైక్డ్ మీ. సిగ్గులేదా? మీ ఆవిడ 100 మంది లైక్ చేయడం ఏంటే? ఎంత అవమానం అది, ఎంత అవమానం! వాడెవడో లైక్ చేస్తాడా? అది నీకు కావాలా? అసలు పెళ్లి కూతురు ఫోటో ఇందులో స్మార్ట్ ఫోన్లో ఎలా పెడతామండి? బుద్ధి లేదా? ఆవిడ పెళ్లి కూతురు కదా, సీతాదేవి కదా, బుట్టలో ఉంటుంది కదా, మల్లెమొగ్గ కదా, ఎలా పెడతారండి? ప్రొజెక్షన్ ఇది. సంసారం ఎలా చేయాలో కూడా తెలీదా? అందరు ఫోటోలు పట్టుకెళ్ళి అందులో పెట్టడమా, అన్ని మాటలు పట్టుకెళ్ళి పెట్టడమా, అవన్నీ బజార్లో ప్రచారం అవ్వడమా? పైగా కిందేమో ఇంతమంది లైకుడు, అందులో ఒకడు ఎవడైనా బొట్టన వేలు కిందికి ఎట్టాడు వై అని పెద్ద గొడవ. ఇక్కడ 99 మంది వేలు పైకే పెట్టారు కదా, ఒకటి కింద కడితే వాడికి వేలు నొప్పిగా ఉంది, కింద కట్టాడు. వాడు ఎవడో తేలిపోవాలి, సాయంత్రంలోగా వాడి సంగతి చూసేయాలి. ఓ ఫోటో పంపించడం, నువ్వు ఇంకా చూడలేదా, రెస్పాండ్ అవ్వలేదా? ఏంటి రెస్పాండ్ అయ్యేది? ఎందుకు అవ్వాలి? అసలు పళ్ళు తోముకోకుండా, స్నానం చేయకుండా ఈ పనులు ఏంటండి? మనం తల దగ్గర ఫోన్ పెట్టుకోకూడదమ్మా. అది దీపం వెలుగుతూ ఉంటుంది. తల దగ్గర దీపం ఎవరికి ఉంటుందో తెలుసా? మృతదేహానికి ఉంటుంది. ఫోన్ అవతల పారేయాలి, ఓ చోట పెట్టాలి, మోగితే మోగుతుంది, లేత లేదు. అర్జెంటుగా ఎవరో చేస్తారు, అర్ధరాత్రి ఎవరు చేయరమ్మా, పొద్దున్న చేస్తారు, నష్టం లేదు. ఈ ఫోన్ లేనప్పుడు మనం బతకలేదా? ల్యాండ్ ఫోన్ కూడా లేనప్పుడు బతకలేదా? ఇదే చెబుతున్నా, నీకు చదువు రావాలి, జీవితంలో క్రమశిక్షణ ఉండాలంటే ఈ దరిద్రం పక్కనెట్టాలి. ముందు అసలు పళ్ళు తోముకోకుండా, స్నానం చేయకుండా, ఎవరితో మాట్లాడద్దు. దంతమలోపసృష్టం. పాచిపోయిన మొహంతో నువ్వు కాఫీ తాగినా సరే, ఏం చేసినా అది ఫలితం రాదు. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది వెంటనే. స్నానం చేయాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి దండం పెట్టుకో. అప్పుడు కాఫీ కాకపోతే విషం తాగు, ఎవడొద్దన్నాడు?
ఈలోపే తాగేయాలా, చచ్చిపోతాం, ప్రాణాలు పోతాయా? అంతేకాదు బహువాసినం విద్యార్థి దశలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు ఇవాళ. ఎక్కువ తినకూడదమ్మా ఇప్పుడు. మనకి ఇష్టమైన పదార్థాలు వడ్డించగలరు కదా, 4 రకాలు తినేసేస్తే కడుపు నొప్పి వచ్చేస్తుంది, నిద్ర వస్తుంది. ముఖ్యంగా అన్నం ఎక్కువ తింటే మత్తు నిద్ర వస్తుంది. అప్పుడు నువ్వు చదవలేవు. కారు నడిపేవాళ్ళు ఒకళ్ళు, డ్రైవింగ్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళు, చదువులో ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఎక్కువ తినకూడదు. కానీ ఎక్కువసార్లు తినచ్చు. తక్కువ చొప్పున షుగర్ పేషెంట్ లాగా ఎక్కువసార్లు తినచ్చు. షుగర్ పేషెంట్కి ఇదే చెప్తారు, తక్కువ తినండి, ఎక్కువసార్లు తినండి, ఎక్కువ తినకండి. అంతే. విద్యలో కూడా మత్తు నిద్ర రాకుండా ఉండాలి అంటే 3 గంటలకో 4 గంటలకో ఒకసారి ఏదైనా తిన వదిలి తక్కువ తిని. బహువాసనం, బాగా ఎక్కువ తిని పడుకునేవాడిని కూడా లక్ష్మీదేవి విడిచిపెట్టు. అంతేకాదు నిష్ఠుర భాషణం చ, ఇది అందరికీ వర్తిస్తుంది. విద్యార్థి దశలో మీకు చాలా ముఖ్యం. మాబోటిగాళ్ళం ఆవేశంతో మాట్లాడలేమమ్మా, ఎక్కడో అక్కడ ఆగిపోతాయి. ఎందుకంటే వయస్సు దాటిపోయింది. ధాతుషు క్షీయమాణేషు శమః కస్య నజాయతే అంటారు. అన్ని ధాతువులు క్షీణించిపోతుంటే కోపం ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ కష్టం రావడం, సర్దేసుకుంటాం ఇంకా. కానీ మీ వయస్సు ఎలాంటిది అంటే ఒక్కసారి ఇలా లోపల ద్వేషం కానీ కోపం కానీ వచ్చిందంటే బాంబులు పేలిపోతాయి. అంత ప్రమాదకరమైన వయస్సు అది. రక్తం ఉడుకునెత్తురు, రక్తం ఉడికిపోతూ ఉంటుంది. వెంటనే ఏదో కోపం రాగానే వెసియాలి అంటాడు. వేసేస్తావు, తర్వాత జడ్జి గారు ఉన్నారు, లోపల వారేస్తారు. ఇక మళ్ళీ 20 ఏళ్ళు బయటికి రావు. ఇంకా తర్వాత ఒక క్షణంలో ఒక బలహీనత. ఆ క్షణం బలహీనం కదమ్మా, నువ్వే బలహీనం. ఆ క్షణం చాలా బలవత్తరం. నేరం ఎవరి మీదకు తోసేయడానికి ఒక బలహీన క్షణంలో, బలహీన క్షణం కాదమ్మా, అది చాలా బలవత్తర క్షణం. మనం బలహీనలు అయ్యాం అక్కడ. మన బలహీనతన క్షణం మీదకి ఎందుకు గొడ్డుతాం? అసలు క్షణాల్లో బలహీన క్షణాలు, బలవత్ క్షణాలు ఉంటాయి. మన మనస్సు. నువ్వు లొంగిపోయి బలహీన క్షణం అంటావేంటి అంటే మన మనస్సుని గ్రహించుకోలేకపోయాం మనం. ఇదే నిష్ఠుర భాషణంచ. మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థి దశలో. ఎవరితోనో మాట్లాడుతాడు, పని బావహ అనేదో మాట్లాడడం, వాడేదో అంటాడు. అక్కడి నుంచి చేతులు లేస్తాయి, కాళ్ళు లేస్తాయి, బూట్లు లేస్తాయి, క్రికెట్ బ్యాట్లు కూడా లేస్తాయి. మొత్తం గొడవైపోతుంది. గుంటూరులో పెద్ద ఘర్షణ, పత్రికల వారికి సరదా, ఎద్దుపుండు కాకి రుచి. ఇప్పుడు రాసుకుంటాడు ఓ వార్త. అక్కడి నుంచి ప్రిన్సిపాల్ మీద నేరం. ప్రిన్సిపాల్ ఏం చేస్తారు? మిమ్మల్ని కొట్టుకోమని చెప్పాడు ఆయన. ఏ విద్యా సంస్థలో ఏం జరిగినా సరే మొత్తం యూనివర్సిటీ వీసీ దగ్గర నుంచి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ వరకు వాళ్ళు బాధ్యత వహించాలమ్మా. ఎవరు బాధ్యత వహిస్తారో ఆలోచించండి. నిజమే, పోయిన వాళ్ళకి తల్లికో తండ్రికో బాధ ఉంటుంది. మా అమ్మాయి చాలా ధైర్యవంతురాలు, మా అబ్బాయి ధైర్యవంతుడు, చనిపోవడానికేమో ప్రిన్సిపాల్ కారణం. ప్రిన్సిపాల్ ఆవిడకైనా చచ్చిపో అని చెప్పాడా? ఎవరినో ప్రేమిస్తాం, అది విఫలం అవుతుంది, చచ్చిపోతాం. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ వ్యక్తి బాధ్యత వహించాలి. ఎవరు వహించాలండి? ఎంటేస్తారు వెంటనే ప్రిన్సిపాల్ మీదకి, లేకపోతే వీసీ యూనివర్సిటీ వీసీ మీదకి. వీసీ గారు వచ్చి అక్కడ చూస్తూ ఉంటాడు, ఎవరెవరు ప్రేమలో పడ్డారు. ఇది ఎక్కడదండి? నేరాలు గంటేస్తారు. అందుకని నిష్ఠుర భాషణంచ. అనవసరంగా వ్యవహారాలు పెంచుకోవద్దు. ఎవరితోనూ తగాదా పెట్టుకునేలా మాట్లాడకు. పౌరుషం చాలా ఎక్కువ ఉంటుంది, సహజంగా వయస్సులో ఉంటుంది. అది తగ్గించుకోవాలి. మనం అనలేదా, వాడు అన్నాడు, సరదాకైనాడు, వదిలే. ఇంకో మాట ముఖ్యమైనది, ఇవన్నీ చెయ్యాలి అంటే ఒక్కటి చెయ్యాలి. సూర్యోదయే చ అస్తమితే శయానం. సూర్యోదయ సమయంలో అంటే 5 to 6 ఉదయం, అలాగే సాయంత్రం 5 to 6 ఈ సమయంలో పడుకుని ఉండకూడదు. హాస్టల్లో కూడా, ఇంట్లో కూడా, ఎక్కడైనా సరే పడుకుని ఉండకూడదు. కూర్చుని చదువుకోవడమో, దైవధ్యానం చేసుకోవడమో, స్నానపానాదులు చేసుకోవడమో ఉండాలి. మనలో చాలామందికి లేని అలవాటు ఇది. ఎవడో 70 ఏళ్ళు దాటిన వాడు నిద్ర పట్టక 5:30కి లేస్తాడేమో. కానీ ఈ దేశంలో ఈ మధ్య చాలామంది అసలు 10 o'clock ఎర్లీ ఇన్ ది మార్నింగ్. 10 o'clock ఎర్లీ ఇన్ ది మార్నింగ్ నాయన, ఏ పంచాంగం ఇది? ఇంగ్లీష్ పంచాంగంలో కూడా లేదు ఇది. 10 o'clock ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అట. 10 o'clock నీకు ఎర్లీయా? పైగా ముందు లేవకపోవడం వల్ల జరిగేది ఏమిటో తెలుసా? అప్పటికే మన శక్తి అంతా క్షీణించుకుపోయింది నిద్రలో. ఇంక నువ్వేం చేయలేవు ఏ పని. అదే మీరు 5 గంటలకు లేచి స్నానం చేసి 6:30కి దేవుడికి దండం పట్టుకుని 2 శ్లోకాలు అక్కడ చదువుకుని సిద్ధంగా ఉండండి. మీ చదువు మీకు ఎంత వస్తుందో మీరు పరిశీలించు. ఆ టైంలో చదవండి. 6:30, 7:30 చదివే సమయం పెట్టుకోండి. అప్పటికెవరు కోచింగ్ ప్రారంభం కాదు కదా, కోచింగ్ 9ంటికి ఎప్పుడో కదా. అందుకని 6:30, 8 ఆ గంటన్నర చదవాలి అని పెట్టుకోండి. పైగా 1000 పద్యాలు ఏకధాటిగా సహస్రావధానం చేసి 21 రోజుల్లో 1000 పద్యాలు చెప్పి అన్నీ ఒకే రోజు అప్పగించినటువంటి ధారణ శక్తి ఉన్నవాడిగా చెబుతున్నా. పొద్దున్న చదివితేనే గుర్తుంటాయి. మీ విద్యార్థుల స్థానంలో విద్వాంసులు కూర్చుంటే 96 సంవత్సరంలో కాకినాడ సూర్యకళామందిరంలో 1000 మంది విద్వాంసులు
250 సమస్యలు, 250 దత్తపదులు, 250 వర్ణనలు, 250 ఆశువులు, ఇలా 1000 ప్రశ్నలు అడిగితే 1000 మందికి 1000 నాళ్ళు 4000 పాదాలు, ఒక్కొక్క రౌండ్కి 1000 పాదాలు చొప్పున చెప్పి 5 రోజుల్లో రౌండ్ మారితే 6వ రోజు మళ్ళీ పొద్దున్న అడిగిన ప్రశ్న ఏమిటో చెప్పిన పాదం ఏమిటో అప్పగిస్తూ 21 రోజుల్లో మొత్తం కార్యక్రమం పూర్తి చేసి 22వ రోజున అన్ని పద్యాలు ఏకధాటిగా అప్పగించగలిగాం. పుస్తకం చూడకుండా 90 నాటికి సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఏమీ లేవు, అసలు ల్యాండ్ ఫోన్ కూడా లేదు మాకు. ఎలా సాధ్యమైంది? కేవలం పప్పు ఆవకాయ, మా కులదైవాలు అవే, పప్పు ఆవకాయ నెయ్యి. కానీ గుర్తైన వర్ధతే బుద్ధికి చాలామందికి తెలియదు. విద్యార్థులు చాలామంది పాలు తాగరు, వెన్న తినరు, నెయ్యి తినదు. పెద్ద దరిద్రం అది. పాలు, వెన్న, మజ్జిగ, నెయ్యి శుభ్రంగా తినాలి ఈ వయసులో. లావుతో ప్రమాదం ఏం లేదు ఎక్కడ. అవో అనుకుంటావు, కానీ అదో భ్రమ కల్పించారు. అందుకని ఎవరిని చూసినా సరే అంతా జీరో సైజే, అన్నీ జీరో సైజే, అన్నీ జీరోయే. సన్నగా దేనికి? సన్నగా తోస్తే పడిపోవడానికే. విద్యార్థి దశలో బాగా పాలు తాగాలి, వెన్న తినాలి, నెయ్యి తినాలి, మజ్జిగ తాగాలి. కాఫీ, టీలును, కూల్ డ్రింక్స్ మానేయాలి. మానేయవలసినవి తాగుతున్నాం, తాగవలసినవి మానేసాం. ఎలా బాగుపడతామండి? ఆ నెయ్యి తిని చూడండి. నెయ్యి ఘృతేన వర్ధతే బుద్ధికి. బ్రాహ్మణులు పూర్వం కొన్ని వేల పంక్తులు ఉండేటువంటి వేదాలు ఏ పుస్తకం అవసరం లేకుండా గురుముఖత నేర్చుకుని 1000 ఏళ్ళు ధారణ చేశారంటే రెండే వాళ్ళ విజయ రహస్యాలు. 1 పప్పు, 2 నెయ్యి. ఆక్షేపించిన మంచిది, ఇది వాస్తవం. ఇది శుభ్రంగా ముద్దపప్పు కలిపి అందులో మధ్యలో గొయ్యి చేసి గొయ్యి నిండా వేస్తాను. గొయ్యి నిండా వేయాల్సిన గొయ్యి పూడిపోలే. ఎకరం అమ్మేసాం, అది వేరే విషయం. ఆ నెయ్యి ఘృతేన వర్ధతే బుద్ధికి బ్రహ్మాండంగా చురుకుదనం కలిగిస్తుంది. తైలం, నూనె అంతే, నెయ్యి అంతే. వేళ నూనె వాడడానికి విద్యార్థులు ఎవరు ఊరగాయ తినట్లేదు. ఊరగాయలు తినాలంటే అందులో ఆంధ్రుడు అంటేనే ఆవకాయ, గోంగూర. మనకి 2 కళ్ళు. ఆ 2 తిన్నవాడు ఆంధ్రుడే అవుతాడు. తినాలి, అవి తింటేనే నాకు చాలా ఇష్టం. నాకు ఇప్పటికీ మా ఆవిడ ఇంట్లో అప్పుడప్పుడు కూర చేయకు ఈవేళ నాకు ఆవకాయ తినాలనుంది, ఆవకాయ తినే అవకాశం ఇవ్వమని అడుగుతాను నేను. ఎందుకంటే ఏవో చేసేస్తారు, రకరకాలు ఆవకాయ వేసుకుందుకు లేదు, పెట్టారుగా. నేను అందుకని వారానికి 1 రోజు ఏం చేయొద్దు, నేను ఆవకాయ వేసుకుంటానంట. ఈ బాగానే ఉన్నామమ్మా, ఏం ఇబ్బంది లేదు. నూనె, నెయ్యి శుభ్రంగా తినాలి, తాగాలి, అప్పుడే బాగుంటుంది. అంతేకాదు, మీకు ఇంకోటి, మీకు సరదా, సౌందర్యం, యవ్వనం కావాలి కదా, దానికి కూడా నూనె, నెయ్యి బాగా ఉపయోగిస్తుంది. ఒంటికి నూనె రాసుకోండి, స్నానం చేసే ముందు ఒక 5 నిమిషాలు ఆగి స్నానం చేయండి. ఒళ్ళు మెరిసిపోతూ ఉంటుందమ్మా, నిగనిగలాడిపోతూ ఉంటుంది. దానికి బద్ధకమైతే అలాగా అది మానేసేసి దానికో ఆయిలు, దీనికో టాయిలు 26 కొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టి ముందోటి వెనకోటి పూసేది. అవన్నీ కెమికల్స్. కొబ్బరి నూనె రాయవయ్యా అంటే రాయవు, ఏదో రాస్తావు ఇక్కడ. సూర్యోదయం, సూర్యాస్తమయ కాలాల్లో 5 నుంచి 6 ఉదయం కానీ సాయంత్రం కానీ పడుకోకూడదు. అది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి. సరిగ్గా లక్ష్మి ప్రవేశించే సమయం కూడా మన శాస్త్రాల్లో అదే చెబుతారు. ప్రతి ఇంటి ముందుకి, అందున శ్రావణ మాసం, ఎంత పవిత్రమైన దినాలు ఇవి. ఉదయం సాయంత్రం లక్ష్మీదేవి అలా విహరిస్తూ ఉంటుంది. ఎవరు తలుపులు తీసి దీపాలు పెట్టి స్నానాలు చేసి సుఖంగా మంగళగీతాలు వినపడుతూ ఉంటాయి, వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు. విష్ణుమూర్తి పిలిచినా సరే వీళ్ళు నాకు భక్తులు, నువ్వు వెళ్ళిపోమని చెబుతుంది. అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది. అంటే ఆచారాలను బట్టి వస్తుంది. అటువంటి వాడు ఈ లక్షణాలు పాటించకపోతే విష్ణుమూర్తి అయినా సరే విడిచిపెట్టేస్తానని చెప్పింది ఆవిడ. అంతేకాదు, విద్యార్థులు కటువుగా ఉండొచ్చు ఈ మాట, కానీ ఆలోచించండి. ఇప్పుడు నా ఉపన్యాసం వినడం కోసం ఈ హాలు నిండిపోయేలా మీరు కూర్చున్నారు కదమ్మా, మీకు సుఖం ఎక్కడుంది? ఉక్కపడుతోంది కదా, ఉక్కబోస్తోంది కదా, చెమట పడుతోంది కదా, నాకు ఇబ్బందిగానే ఉంది. కానీ నేను మాటల్లో పడి దాన్ని మర్చిపోవచ్చు, మీరు మర్చిపోలేరు. కానీ ఈ మాటల మీద మీకుండే ఆసక్తితో మీరు కూర్చున్నారా లేదా? 100 పనులు ఉంటాయి ఒక శాసనసభ్యులంటే, కానీ ఈ మిత్రుడు ఇక్కడ కూర్చున్నాడా లేదా నా ఎందు గౌరవంతో, సంస్కృతి ఎందు గౌరవంతో, వారికి నమస్కారం. నిజంగా నేను చాలామంది ఎమ్మెల్యేలను చూశాను, వస్తారు, మాకు పంగనామం పెడతారు, వెళ్ళిపోతారు వెంటనే. లేకపోతే చివరిలో వచ్చి శాలువ కప్పుతారు, వెళ్ళిపోతారు. కానీ ఆయనకి వినాలని ఉంది. ఎంత ఆశ్చర్యం! ఒక నాయకుడికి ఈ మాటల్లో 2 మాటలు ఎక్కి ఆచరించిన దేశం బాగుంటుందండి. నేను అందుకని ఆనందంగా ఉన్నాను. ఇవాళ దేశం బాగుంటుంది ఖచ్చితంగా. మనసులో పడిందంటే చాలండి. ఇవాళ కాకపోతే రేపు ఆచరిస్తాం, ముందు పడాలి కదా విషయం. అపూర్వమైన న్యాయమూర్తి, మహానుభావుడైన హైకోర్టులో ఎంత బిజీగా ఉంటారు, ఒక క్షణం ఖాళీ ఉంటుందా? ఆయన ప్రత్యేక అడిగి ఎరిగిపాటి వారు ఉపన్యాసం ఉంటే నేను వస్తానని నేను అడిగి వచ్చారు. ఎటువంటి మహానుభావులు, ఎటువంటి అదృష్టం ఇవాళ. ఊరికే కార్యక్రమానికి దీపారాధనకి రమ్మంటేనే వారికి సమయం ఉండదే.
ఇది ఎందుకు పడుతున్నారో ఆలోచించారు. అది చాణక్యుడు చెప్పాడు, సుఖార్జన కుతో విద్యా నాస్తి విద్యార్థిన సుఖం, సుఖార్థి త్యజతే విద్యాం విద్యార్థి త్యజతే సుఖం. నీకు విద్య కావాలంటే సుఖం వదిలేయి, రెండే మాటలు. విద్య సుఖం రెండు ఒకచోట కాపురం చెయ్యం, అవి భార్యాభర్తలు కావు. నీకు విద్య కావాలంటే సుఖం వదిలేయి, సుఖమే కావాలంటే విద్య వదిలేయి. చదువు వదిలేసి వేరే పని చేసుకో. హ్యాపీ కాలేజీ లైఫ్ అని మాట్లాడద్దండి. కాలేజీ లైఫ్లో అంత హ్యాపీ ఉంటుందంటే నీకు చదువు రాలేదన్నమాట. సరిగ్గా మనం అది హ్యాపీ కాలేజీ డేస్ ఏమిటండి? హ్యాపీ చదివే కూడా తిరగడం హ్యాపీ. నిజంగా చదివేవాడి కాలేజీ డేస్ హ్యాపీగా ఉండవమ్మా. బోడపాడు అనే పల్లెటూరు నుంచి తాడేపల్లిగూడెం అనే పట్టణానికి 13 కిలోమీటర్లు నడిచి వచ్చి చదువుకున్నాం 5 ఏళ్ల పాటు కాలేజీలో. చాలా కాలం, వర్షకాలం అది. సైకిల్ వెళ్ళదు, కష్టం, నడిచి వెళ్ళాం. హై స్కూల్లో చదివితే బోడపాడు నుంచి కాశీపాడు అనే గ్రామానికి 4 కిలోమీటర్లు వెళ్ళడం, 4 కిలోమీటర్లు రావడం. 10 ఏళ్ల వయసులో నడిచేళ్ళు చదువుకున్నాం. సుఖం ఎక్కడుందండి? సుఖం ఏమిటి? వస్తుంటే ఊరికే నేరడి చెట్లు, కాలువ చూసి పద్యాలు పాడుకునేవాళ్ళం. కానీ ఆ సుఖం వల్లనే నేను మహాకవిని కాగలిగాను. 1182 పద్యాలు రాశాను ఈనాటికి. ఆ అనుభవం కాదు. 11,182 పద్యాలు ఈరోజు వేదిక ఎక్కే సమయానికి. ఆ పల్లెటూరులో వెళ్ళి స్కూల్కి వెళ్ళి వస్తుంటే సాయంత్రం అయ్యేది 5:30. ఆ పడవలు పెడుతూ ఉండేవి కాలువలో. ఆ వాతావరణం చాలా బాగుండే. అవి నన్ను కవించేసాయి. ఏదో పద్యం చెప్పాలని అనిపించేది. అప్పటికే మాకు 8వ తరగతిలో ఛందస్సు నేర్పారు. ఆ చెప్పేది ఏదో ఉత్పలమాల్లో చెబుదాం అనుకునేవాళ్ళం. అలా చాలా ప్రయత్నం చేశాం. విద్యార్థి దశలో, అభ్యాస దశలో డిగ్రీ దాటకుండా 1000 పద్యాలు రాశాను నేను. 1000 డిగ్రీ కాకుండా డిగ్రీ 3rd ఇయర్ అయ్యేలోగా. తర్వాత అవధానాలకి 300 అవధానాలు, 9 శతావధానాలు, 1 సహస్రావధానం, సాగర ఘోష లాంటి కావ్యం, ఇవన్నీ రాశామంటే ఆనాటి అనుభవాల కారణం. ఆ దుఃఖంలోనే నేను సుఖాన్ని వెతుక్కున్నాను. కానీ ఈ దరిద్రం వదిలిపోతే బాగుండు, ఈ స్కూల్ అయిపోతే బాగుండు, కాలేజీలో చేరిపోతే బాగుండు, ఏదో ఉద్యోగం వస్తే బాగుండు అనుకోవాలి. ఆ రోజుల్లో కూడా ఆస్వాదించాం. ఆ కష్టాన్ని ఆస్వాదించాలి. కానీ ఆ కష్టం వదిలిపోతే బాగుండు అనుకుని వేరే ఏదో ఆశించడం కాదమ్మా. లైఫ్లో ఎప్పుడు ఆల్టర్నేటివ్స్ పనికిరావు. ఉన్నది ఉన్నట్టుగా చూస్తేనే నువ్వు సుఖంగా ఉంటావు. ఇత్తి సదిపెట్టి అత్తి సిది పెడితే నీకు సుఖం ఉండదు. ఆ ఉన్న చోటే నువ్వు సుఖంగా ఉండాలి. అదేదో వస్తే సుఖంగా ఉంటాం, ఇదేదో పోతే సుఖంగా ఉంటాం, ఏమి జరగవాలాగా ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటాం. అందుకని చెబుతున్నాడు చాలా, సుఖార్థిన కుతో విద్య. నీకు సుఖమే కావాలంటే విద్య రాదు, విద్య కావాలంటే సుఖం వదిలే. నువ్వు తేల్చుకో. అంచేది మీరు ఇక్కడ కోచింగ్ తీసుకున్నా, తర్వాత ఏ విద్య నేర్చుకున్నా, ముందు సుఖం అనేదాన్ని వదులుకోగల. అందరూ ఈవేళ ఆ రోజుల్లో ఉన్న కష్టాలు ఈవేళ లేవండి. కానీ ఒత్తిడి ఉందమ్మా. నేను ఆ మాట చెబుతాను. మా మీద ఎంత ఒత్తిడి. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 2 ఏళ్ల పరీక్షలు ఒక్కసారి రాశాం. 2 ఏళ్ళు గాలికి తిరిగాం. అసలు వేసవకాలం సెలవుల్లో పుస్తకం ముట్టుకుంటే మా నాన్నగారు తిట్టేవారు. ఎందుకులా పట్టుకుంటా, ఇప్పుడు కూడా అదో పుస్తకం అవతల బారాయి ఆడుకో అని. ధైర్యం రావాలి మనిషి కంటే. గేదె ఎక్కాలి, చెట్టు ఎక్కాలి, మోకాలు పగలాలి. నువ్వు ఎక్కడ డోంట్ గో ఎనీవేర్ ప్లీజ్ సిట్ ఇన్ రూమ్. ఏంటి డోంట్ గో ఎనీవేర్? ఏదో పిరికి వేధం అయిపోయాడు. తల్లిదండ్రులను తయారు చేస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళక, నువ్వు బాగా చదువుకో, నీకేం కావాలి? పెన్సిల్ నేను తెచ్చిస్తా. ఏంటమ్మా తెచ్చిచ్చేది? వెళ్ళి తెచ్చుకోమని చెప్పాలి. బేరం ఆడడం తెలుస్తుంది, కొట్టులోకి వెళ్ళడం తెలుస్తుంది. భయపడితే పండి, భయం నుంచి బయటపడడం కూడా తెలుస్తుంది. ముద్దు చేసి గారాబం చేసి ఏసీ రూముల్లో పెట్టి తలుపులు వేసేస్తే వాడు కూడా చాలా తెలివైన వాళ్ళు. పిల్లలు చక్కగా తల్లిదండ్రులు వస్తుంటేనేమో డిఈఓ చూడగానే హెడ్ మాస్టర్ మారిపోయినట్టు మారిపోతారు. తల్లిదండ్రులు వెళ్ళిపోగానే మళ్ళీ మారిపోతారు. ఐఎమ్ స్టడీయింగ్ మమ్మీ. ఏం లేదు మమ్మీ, దుప్పటి కప్పావు, లవ్ మెసేజ్ పంపిస్తున్నావు, మాకు తెలిసి ఇక్కడ దుప్పటి మూసేసేవేలాగా. తల్లిదండ్రులు ఏమనుకుంటారు పాపం అమాయకంగా, మా అబ్బాయి పడుకున్నాడు. ఏదమ్మా దుప్పటిలోంచి కొత్త వెలుగు. శ్రీమద్భగవద్గీతాయాం యోగశాస్త్రే ఏకాదశోధ్యాయ విశ్వరూప సందర్శన యోగ. ఆ దుప్పటి తీస్తే అప్పుడు ఏదో నొక్కుతాడు అక్కడ. అమ్మో వాటి టెక్నాలజీ. నొక్కేస్తాడు వెంటనే అమ్మ చూడగానే. అక్కడ వెంటనే అమ్మ నాన్న ఫోటో ప్రత్యక్షం. ఏం చేస్తున్నారా? నిన్ను నాన్నగారిని ఆరాధిస్తున్నానమ్మా. ఈ భాగవతాలు మా దగ్గర లేవు. అలాగే నేను ఒప్పుకుంటున్నా మొహం, మీకున్న ఒత్తిడి మాకు లేదు. ఇవాళ ఇది చదవాలి, ఇన్ని మార్కులు రావాలని ఒత్తుతారు. మా నాన్నగారు ఎప్పుడు ఏం చెప్పేవారంటే, పాస్ అయితే చాలురా. పాస్ అంటే 35. పాస్ అయితే చాలురా అనేవారు. అంత ఒత్తిడి లేదు మాకు. ఇవాళ పాస్ అవ్వడం ఏంటంటే, ఫస్ట్ క్లాస్ వచ్చిన ఊరికిన చదువుతుంది. 90 వచ్చినా సరే, వై డిడ్ంట్ యూ గెట్ 94 మన ఇక్కడ పద్ధతి. ఎందుకంటే వీళ్ళు పేరెంటాల్లో చెప్పుకోవడానికి, ఈయన గారి క్లబ్బుల్లోనూ రాజకీయాల్లో చెప్పుకోవడానికి మీకు ర్యాంకులు కావాలమ్మా. తల్లిదండ్రుల ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. మీరు సంతోషంగా ఉండడం కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి మిమ్మల్ని యంత్రాల కింద వాడుకుంటున్నారు ఇక్కడ.
నీకు ర్యాంక్ వస్తే నీకే సుఖం, ఒకవేటంటే చచ్చిపోతుంటే వాడు అక్కడ ఎదవ ర్యాంకు కోసం. జ్ఞానం కావాలా, ర్యాంక్ కావాలా? మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, జ్ఞానం కష్టపడిన వాడికి వస్తుంది ఖచ్చితంగా. మార్కులు రావడం గొప్ప ఏంటండి? అదో కష్టపడి చదివిన వాడికి 90 మార్కులు వస్తే వాడు మోచేయి పేకెత్తితే చూసి రాసిన వాడికి 70 మార్కులు వస్తాయమ్మా. వీడికి సీట్ వస్తుంది. జ్ఞానం కోసం ప్రయత్నం చేయండి. అందుకని సుఖార్థినక అలా ఉండాలి అంటే మళ్ళీ చాణక్యుడు చెబుతున్నాడు 8 విషయాలు వదిలేయాలి. విద్యార్థి షష్ట వర్జయేత్, 8 విషయాలు వదిలేయాలి. ఏమిటా 8 విషయాలు? విద్యార్థి దశ దాటే వరకు వీటి జోలికి మనం వెళ్ళకూడదు. కామం క్రోధం తథా లోభం స్వాదం శృంగార కౌతుకే అతి నిద్ర అతి సేవే చ విద్యార్థి హ్యష్టవర్జయేత్. కామవాంఛల్ని విడిచిపెట్టాలి ఖచ్చితంగా. ఇవాళ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి ప్రధాన కారణం లవ్ 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 ఎఫ్ఐఆర్. సీజేలోనో ఇంజనీరింగ్లోనో కాదండి, 9వ తరగతిలో మొదలైంది ఈ భాగవతం. ఎక్కడ మొన్న నేను అక్కడ శ్రీకాకుళంలో మాట్లాడడానికి వెడితే అక్కడ పాఠశాల మాస్టర్, తెలుగు మాస్టర్ ఒక ఆయన వచ్చాడు నన్ను కలవడానికి. వచ్చి నాకు ఇబ్బంది అండి, నాకు సాయంత్రం సభ ఉంది, నేను ఏదో ఏకాంతంగా ఉంటే నేను మౌనం ధ్యానంలో ఉంటాను, అందరినీ కలవడం పెట్టుకుంటే మనం మాట్లాడినాం. అయినా పాప ఆయన, నేను పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడిని అండి, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, మీరు తీర్చాలని. మా తెలుగు ఉపాధ్యాయుడు అంటే నేను అదే కదా, అందుకని ఫోన్లో రండి మాస్టర్ ఏమిటని ఆయన చెప్పిన అడిగిన సందేహం నాకు చాలా విచిత్రం అనిపించింది. కో ఎడ్యుకేషన్ కదండి, మీకు తెలియదేముంది. 10వ తరగతి అబ్బాయి అండి, 9వ తరగతి అమ్మాయి అండి. వీరు కో అన్నారండి, వారు కో అన్నారండి. ఇద్దరు కలిసి కో అన్నారండి. ఆయన చెప్పిన యథార్థ వృత్తాంతం అమ్మ ఆగస్టు 16వ తారీఖు ఉదయం చెప్పాడు నాకు యథార్థ విషయం. ఇది 4 రోజుల క్రితం. ఇది 9వ తరగతి 10వ తరగతి ఇదా? ఇందుకనే మీ దగ్గరికి వచ్చానండి. ఎలా మార్చాలి వెళ్ళి నేనేం చెప్పనయా అన్నాను. చచ్చిపోతున్నామండి, వినడం లేదండి, ఇదే గొడవండి. 9, 10 ఏళ్ళు, 9 + 4 13 ఏళ్ళు ఈ అమ్మాయికి, 10 + 4 14 ఏళ్ళు, 13, 14 ఏళ్ళకి ఇదా? ఎందుకు వచ్చింది అది? విరీశలింగం గారో రఘుపతి వెంకటనాయుడు గారో బాలికల పాఠశాలలు పెట్టింది అమ్మాయిలను చదువుకోమని, కానీ అబ్బాయిలని అమ్మాయిలకి అసలు లవ్ అఫేర్స్ నడిపించమని కాదు కదా. పోనీ దాన్ని పీజీ సెంటరా, యూనివర్సిటీయా? లేదు మేము పెద్ద వయసు అండి, 25 ఏళ్ళు దాటేయని చెప్పడానికి. నువ్వు డిగ్రీలో మొదలెడతావా, ఇంటర్మీడియట్లో మొదలెడతావా, ఇంజనీరింగ్లో, ఇంకా హై స్కూల్లో మొదలెడతావా? ఇంకా ఎల్కేజీ యూకేజీలో ఇటువంటి వార్తలు రావట్లా. ఇంకా కలియుగం ఇంకా మిగులుంది, అది కూడా వస్తే అంతమైపోతుంది. అంటే ఇంకా ఆ ఒక్క వార్త వస్తే కలియుగం అంతమైపోయినట్టే. ఇంకా ఎందుకు వస్తుందండి ఇది? మనం చదువుకుందుకు వచ్చామా, దీనికోసం వచ్చామా? ఉంటారండి మీరు, కో ఎడ్యుకేషన్ తప్పదు కదండి, ఇవాళ మానేయలేం కదా. మరి ఉంటారండి, అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. మీ దృష్టి మీద చదువు మీద ఉంటే అమ్మాయి మీద ఎక్కడుతుందండి, ఎలా పెడుతుందండి? వెళ్ళిన దాన్ని మళ్లించుకునే విధానం ఉంది, దాన్ని చాణక్యుడు చెబుతాడు. వెడుతుందండి, సహజం, వయస్సు కాబట్టి వెడుతుంది. ఆ మొట్టమొదటి ఆలోచన ఎప్పుడు అమ్మాయి గురించో అబ్బాయి గురించో మన మనస్సులో ఏర్పడిందో అక్కడే దాన్ని తుంచేయాలి. అంతేగాని కాసేపు మాట్లాడితే తప్పే ఉంది, ఫోన్ నెంబర్ అడిగితే తప్పే ఉంది, SMS పంపితే తప్పే ఉంది, ఇంకా ఏం చేస్తే మాత్రం ఏం తప్పే ఉంది ఇక్కడ? ఈ మొదట తప్పే ఉంది. ఎందుకు నీకు ఫోన్ నెంబర్ దేనికి? మీ చెల్లెలా, మీ మేనత్త కూతురా? అయితే ఫోన్ నెంబర్ నీ దగ్గరే ఉంటుంది, అడగక్కర్లేదే. ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఇవాళ ప్రతి వాళ్ళకి ఫోన్ అయ్యక తప్పదు వ్యవస్థ కారణంగా. అలాగని మిమ్మల్ని ఎవరో మేము నియంత్రించడం. ఏం చేయమంటారు చెప్పండి, మీరే చెప్పండి, మీరు ఆలోచించండి. మీరు ఈ స్థానంలో ఉంటే ఆయన స్థానంలో ఏం చేయాలో ఆలోచించండి. మీరు సంస్థ పెట్టి మీరు ప్రిన్సిపాల్ అయితే ఏం చేయాలో ఆలోచించండి. మీ ఫోన్లు మీ దగ్గర ఉన్నాయి, నొక్కినా తొక్కినా మీ ఇష్టం, మేమేం చేయలేము. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. అంటే ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ తప్ప వేరే మార్గం ఉందా? అందుకని కామం, క్రోధం, అలాగే కోపానికి, ఆవేశానికి లోనవడం. ఇందాక చెప్పుకోండి, లోభం. సరిగ్గా ఆ వ్యవస్థ కారణంగానే ఇవాళ తల్లిదండ్రులే లోభాన్ని కలిగిస్తున్నారు. అలాగా నీకు ర్యాంక్ రావాలి, నీకు ర్యాంక్ రావాలి, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు ఉద్యోగం వచ్చి లేని దానికి ఎందుకు చదివినట్టు, ఇదే లోభం అంటారు. నీకు రావాలి అనుకుంటే లోభం కాదండి, నాకే రావాలి ఇంకెవరికి రావద్దు అనుకుంటేనే లోభం. అంటే ఈ కామం, క్రోధం, లోభం. ఇంకోటి చెబుతున్నాడు, అవి పోవాలంటే ఏం చేయాలి? ఊరికే పోవండి. కామం, క్రోధం, లోభం ఎక్కడ మనస్సులో ఉంటాయి, శరీరంలో ఉండవు. కోరిక ఎప్పుడు శరీరంలో, తొడలోనూ మెడలోనూ ఏ కోరిక ఉండదండి, మనస్సులో ఉంటుంది. కోపమైనా మనస్సులో ఉంటుంది, లోభమైనా మనస్సులో ఉంటుంది. దానికి ఏం మందులో కూడా చెబుతున్నాడు చాణక్యుడు. అంటే అటువంటి వాడు. దానికి మందేయండి. ఎలాగో తెలుసా? స్వాదం. రుచిని గురించి పట్టించుకోవడం మానేయండి, ఏం పెడితే తినండి. చాలా కష్టంగానే ఉంటుంది ఈ మాట, చాణక్యుడు చెప్పాడు కాబట్టి నేను చెబుతున్నా, కానీ తప్పదు. అక్కడ మసాలా దోశ బ్రహ్మాండంగా ఉంటుంది, అస్సలు ఆ రోస్టు, ఆ టేస్ట్ అయిపోయింది నీ చదువు. ఇంకా
అయిపోయింది నీ చదువు, రుచులు పట్టించుకోవడం అనే స్వాదం అది విసర్జించవు. వెనక గురుకులాలో ఉన్నప్పుడు గురువుగారు శిష్యుడికి చదువు చెప్పాట. 5-6 ఏళ్ళు చెప్పాడు. ఒక రోజుని గురువు పక్కనే శిష్యుడు కూర్చొని భోజనం చేస్తూ ఉంటే, అమ్మగారు ఈ పిండిలో ఉప్పు లేదండి అన్నట్ట. గురువు ఇలా చూసి నవ్వేట్టు ఒకసారి. అయిపోయాక కనపడరు అబ్బాయి అన్నట్టు. ఉప్పు వేశారు. వెయ్యి వాడు పాపం అడుగుతున్నాడు, ఉప్పు వేయవే అన్నట్ట. వేశాడు. తర్వాత లేచాక పిలిచి నీ చదువు అయిపోయింది నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. వెంటనే మన్నా టీసీ చదువు అయిపోయింది నువ్వు అదేమిటండి అంటే, మీ అమ్మగారు 5-6 రోజులుగా ఉప్పు వేయట్లేదు, నేనే వేయొద్దని చెప్పాను. నీకు ఉప్పు వేయడానికి వేయకపోవడానికి తేడా తెలిసిందంటే నువ్వు చదువుకు పనికిరావు, వెళ్ళిపో అని చెప్పాడు. దట్ వాజ్ ఇండియా, దట్ వాజ్ ఇండియా, దట్ వాజ్ ఇండియా. ఇవాళ ఏమి ఇండియానో మీకు తెలుసు. ఉప్పు ఎక్కడండి? మసాలా లేకపోతే మనం తినవయ్యే, కక్క ముక్క లేకపోతే మనకు ఎక్కదయ్యే. తినేవన్నీ కడుపులో దేవేసే పదార్థాలు, కడుపులో దేవేసి మంటలు ఎత్తేవి. చాట్ మసాలా ఏవో కొత్త కొత్త పేర్లు ఎన్నో ఉన్నాయి అక్కడ. ఈ చాట్ అంటే కడుపు చాటే. అది కానీ మనకు నచ్చదు. వాడు నిన్నటిది మొన్నటిది 3 రోజుల క్రితం కీతుపూర్వం నూనె వాడేస్తాడు వాడు. మనకు అదేం అక్కల టేస్ట్. ఎందుకంటే బాగా టేస్ట్ అంటే ఏమనుకుంటాను మీకు తెలుసా? మాడబెట్టేస్తారమ్మా టేస్ట్ అంటే. అది ఎందుకు అంత బాధపడాలి? ఆ రుచిలో తేడా గ్రహించగానే గురువుగారు వెంటనే నువ్వు చదువుకు వెనక్కి వెళ్ళిపోమన్నాడు. ఇంకో మాట స్వాదం. శృంగార కౌతుకే జంట సమాసం వేశాడు చాణక్యుడు. శృంగారం అంటే ఏంటో తెలుసా? ఏదో లైంగికం అనుకోకండి, పొరపాటు మాట. శృంగారానికి అసలైన అర్థం అలంకరణ. సింగారించుకున్నారంటారు. చీర సింగారించుకోవడం అంటే అలంకారం. అలంకారం పట్ల విద్యార్థి దృష్టి ఉండకూడదు. అంటే జుట్టు దువ్వుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దని కాదమ్మా. అద్దం ముందు నిలబడి అరగంట కూర్చోవద్దు అక్కడ. అలంకరణ పట్ల ఎక్కువ శ్రద్ధ పెరిగిందంటే వెంటనే ఈ అలంకరణ దేనికోసం ఆలోచించండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇతరులను ఆకట్టుకోవడానికి కదా. ఆకట్టుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు అంటే చదువు ఎందుకు వస్తుందండి? వాడెవడో చూసి నన్ను లైక్ చేస్తే నాకే, చేయకపోతే నాకే, నేను ఉండే విధంగా నేను ఉంటాను అని అలంకరణ పట్ల శ్రద్ధ పనికిరాదు. మనకు దానికి భారతంలో ఓ చక్కని కథ ఉంటుంది ఆశ్చర్యకరంగా. గౌతముడు అని ఒక గురువు గారు, అహల్యాపతి మీకు అందరికీ తెలుసు, మహర్షి. ఆయన శిష్యుడు ఉంటాడు ఉదంకుడు అని ఒక ఆయన 40 ఏళ్ల పాటు విద్యాభ్యాసం చేస్తారు అక్కడ. 10 ఏళ్ళప్పుడు పంపించారు వాళ్ళ నాన్నగారు. 30 ఏళ్ళు చదువుకున్నాడు. పెద్ద 40 ఏళ్ళు వచ్చాయి. గురువుగారు వెళ్ళమని అనడం లేదు, బాగా చదువుకుంటాడు ఆయన, ఏదో చెబుతున్నాడు ఆయన. ఒక రోజుని ఆయన అడవి నుంచి కట్టెల మోపు పట్టుకొస్తాడు సమితలు, సాయంత్రం వంట వండాలి. ఆ రోజుల్లో విద్యార్థులకు థియరీ ప్రాక్టికల్స్ 2 ఉండేవి. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు వేదం చెప్పేవారు, శాస్త్రాలు చెప్పేవారు. 12 గంటల తర్వాత భోజనం పెట్టేసి పడుకోబెట్టేవారు. 3 గంటలకు లేపి అరణ్యానికి పంపించేవారు. అది ప్రాక్టికల్ అమ్మ. ధైర్యం అంటే అక్కడ అరణ్యానికి వెళ్ళి దర్భలు తేవాలి, సమితలు తేవాలి, పళ్ళు తేవాలి గురువుకి గురుపత్నికి. వాళ్ళు ఆ పళ్ళే తినేవాళ్ళు. ఆ పళ్ళు ఎక్కడ ఉంటాయి? చెట్టును రాళ్ళని కొట్టాలి, మీ ఇష్టం వచ్చినట్టు రాళ్ళు పెట్టి కొట్టేయడానికి వీల్లేదు. పావుల పుట్టలు ఎక్కాలి, ధైర్యం వస్తుంది. పావుల పుట్ట ఎక్కగానే ధైర్యం వస్తుంది. పావులను ఎదుర్కోవడం, చేవలను ఎదుర్కోవడం, జంతువులను ఎదుర్కోవడం, క్రూర జంతువుల నుంచి తప్పించుకోవడం, చెట్లు ఎక్కడం దిగడం, ఇన్ని సాహసాలు వేదన నేర్పుకున్నటువంటి విద్యార్థులకు నేర్పింది ఈ జాతి. ప్రాక్టికల్స్ అంటే అర్థం అది. అంతేగాని ప్రాక్టికల్స్ ఏం చేయకుండానే అక్క రాసిన బయాలజీ రికార్డు చెల్లెలు రాసేస్తే పేరు మార్చేయగానే 30కి 30 ఎస్ఐ. మా ఇన్స్టిట్యూట్లో అందరికీ 30కి 30. ఎందుకయ్యవు? రాస్తే రావు, వేస్తే వస్తాయి. ప్రాక్టికల్ అంటే జీవితాన్ని ఎదుర్కోవాలండి. కప్పలను వేయడం, పావులను వేయడం కాదు ప్రాక్టికల్ అంటే. జీవితాన్ని ఎదుర్కోవాలి. నువ్వు అడవికి వెళ్ళి ధైర్యంగా ఓ పావును ఎదుర్కోలేనివాడివి, ఓ చెట్టెక్కలేనివాడు, జీవితంలో దేన్ని ఎదుర్కొంటావు అని పిల్లలకి నేర్పేవారు విద్యార్థులకి. అలా వెళ్ళి పాపం ఇంత కట్టెల మోపు పట్టుకొచ్చారండి సమితలు. పట్టుకొచ్చి ఆశ్చర్యకరంగా ఆయన సాయంత్రం ఇంటికి వచ్చి ఆ మోపు కొంచెం అప్పటికే అలిసిపోయాడు కదా, చెమట పట్టేసింది పాపం. ఆ మోపు ఇలా పారేశాడు, కింద పారేశాడు. పారేగానే ఆయన చూస్తే అందులో తెల్ల వెంట్రుకలు 2 కనపడ్డాయి. కట్టెల మోపులు, సమితల మోపులో తెల్ల వెంట్రుకలు 2 కనపడ్డాయి. ఆయన చూసి అనుకున్నాడు, ఈ మోపులోకి తెల్ల వెంట్రుకలు ఎలా వస్తాయి అంటే నావే కదా. అదేమిటి, నేను విద్యార్థిని, నా జుట్టు తెల్లబడిపోయిందా? అప్పుడు ఆశ్చర్యకరంగా ఆయన, అదేమిటి నా జుట్టు తెల్లబడిపోయిందా? నేను అంతవరకు చదువుకున్నాను ఇక్కడ, నా వయస్సు ఎంత అని గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నా జుట్టు తెల్లబడిందండి, నా వయస్సు ఎంత అని. ఓహో, జుట్టు తెల్లబడిందన్న విషయం నీకు ఈవేళ తెలిసిందా అన్నాడు ఆయన. ఆ రోజుల్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసమ్మా, గురుకులాల్లో విద్యార్థులు ఎవరు అద్దం చూడకూడదు. అదే శృంగారం, ఆసక్తి, అలంకరణ. అద్దం చూడగానే మనకి నా బోటిగాడికి కూడా ఏదో దువ్వుకోవాలని అనిపిస్తూనే ఉంటుంది, చూడకపోతే అనిపించదు. ఏమీ లేకపోయినా సరే దువ్వుతావు. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే ఇలాగే జేబులో దువ్వెన ఉండేది అప్పట్లో. 10 అప్పుడు కొంచెం ఉండేవిలేండి, ఇంత అన్యాయంగా లేదు. జేబులో దువ్వెన తీసి మధ్యలో దువ్వుతున్నా. అక్కడ అప్రస్తుత ప్రసంగం అని ఒకటి ఉంటుంది మాకు.
ఆయన ఏదో అడదట్టం ప్రశ్నిస్తాడు సరదాగా డిస్టర్బ్ చేయడం కోసం. మేము అంతకన్నా సరదాగా ఆయన అన్నాడు, ఏమిటంటే నెత్తి మీద 4 పుంజులు వెంట్రుకలు ఉన్నా ఊరికే దూకుతున్నారు అన్నాడు. అన్నాను, బాబు 40 ఎకరాలు ఉన్నవాడు ఎలా ఖర్చు పెట్టినా పర్వాలేదు, 4 ఎకరాలు ఉన్నవాడు అర్థం చూసుకోవాలయ్యా. నాకు చమత్కారం అలవాటు కాబట్టి ఇంటా బయట చమత్కారంతో కొట్టుకొచ్చారు. 40 ఎకరాలు ఉన్నవాడు ఎలా ఖర్చు పెట్టినా పర్వాలేదే, 4 ఎకరాలు 4 ఉన్నవాడు చూసుకోవాలి కదా. నీకు నెత్తి నిండా జుట్టు ఉంది నాయన, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నాకున్న 4 వెంట్రుకలు నేను కాపాడుకోవాలి కదా అని నా బోటుగాడే అద్దం చూస్తే కాస్త వంకర్లు పోయి దువ్వుకుంటాడే. మరి విద్యార్థి కనిపించదంటే అతను వయస్సు 40 కూడా లేవు. అడిగితే అంటే అంతవరకు అద్దం చూడకపోవడం వల్ల అతని వయస్సు అతనికి తెలియలేదు, జుట్టు తెల్లబడింది అనే విషయం తెలియలా. అలా చదువుకునేవారు పూర్వం. కాబట్టి గౌతముడు ఏం చేశాడో తెలుసా, పోన్లేవయ్యా నీ జుట్టు తెల్లబడిందని అంటావు, నీకేమిటి నష్టం అన్నాడు. నాకెవరు పిల్లనిస్తారండి అన్నాడు. మరి తర్వాత పెళ్లి చేసుకోవాలి కదా. ఆశ్చర్యకరంగా గౌతముడు, నా తపశ్శక్తి నీకు తెలియదయ్యా, నీ కోసం నేను కన్యను తెచ్చి నీకు ఇస్తాను, నువ్వు నాకు అల్లుడు కాబోతున్నావు, నేను నీకు ఇస్తాను, నీ పెళ్ళి నేను చేస్తాను అని ఇంతకుముందే ఈ విద్యార్థి కోసం ఒక అమ్మాయి వేరే ఋషి కన్యని ఆయన తెచ్చి దత్తత చేసుకుని పెళ్లి పెంచుకుని ఇంటూ అట్టు పెట్టాడు. ఆ కన్యనిచ్చి ఉదంకుడికి వివాహం చేశాడు. ఆయన శిష్యుడి యొక్క చిత్తశుద్ధికి సంతోషించి. అలంకరణ అంత దోషం విద్యార్థి దశలో. అంటే దాన్ని అసలు వదిలేయమని కాదమ్మా, జుట్టు దూకోద్దు, చింపురు చుట్టూ వేసుకురమ్మని అంత శ్రద్ధ చేయొద్దు. అలాగే కౌతుకే ఇవాళ చాలా ముఖ్యంగా మనం నేర్చుకోవాలి. కౌతుకం అంటే తెలుసా, పార్టీలు, విందులు, వినోదాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు అనలేము, పుట్టినరోజు జేజేలు అనలేము. అందరూ ఒకటే పాట, ఇంకో కొత్త మాట కూడా లేదు కనీసం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏదో తద్దిన మళ్ళీ పెట్టినట్టు ఇక్కడ మళ్ళీ రావాలి వస్తే ఏం చేస్తావు, మళ్ళీ కేక్ కొత్తావు, ఇక్కడ తర్వాత పేక్ కొత్తావు. దీనికోసం అర్ధరాత్రి పేక ఈ మధ్య ఎంత విపరీతం, 1 గంటకి పార్టీలు, ఆ కేకు తీసి మొహానికి పూసుకోవడం. ఏంటిది, ఏమైపోయింది వ్యవస్థ? ప్రతిరోజు ఎవరో ఒకరు పుట్టినరోజు ఉంటుందమ్మా, మీరు వెళ్ళదలుచుకుంటే ప్రతిరోజు వెళ్ళండి, 1 గంట వరకు అక్కడ తందనాలు ఆడండి, రండి, చదివే ఉంటుంది. ఇంకా అదే చాణక్యుడు చెబుతున్నాడు, కౌతుకే ఈ పార్టీలు, విందులు, వినోదాల మీద ఆసక్తి పెంచుకుంటే చదువు రాదు, నీ ఇష్టం, ఏది కావాలో నువ్వు నిర్ణయించుకో. అది కావాలి ఇది కావాలంటే కుదరదండి, అది అవ్వ కావాలి బొవ్వ కావాలి కుదరదు, ఏది నిర్ణయించుకో. అంతేకాదు అతి నిద్ర అతి సేవేచ, విద్యార్థి దశలో అతి నిద్ర పనికిరాదు. ఖచ్చితంగా 10 గంటలకు పడుకుని 5 గంటలకు లేస్తే 7 గంటలు సరిపోయింది. ఇక మళ్ళీ పగల కూడా మంచం ఎక్కి పడుకుంటే కుదరదు. ఇక్కడ అతిసేవ్యశ్చ, విద్యార్థి దశలో ఇంకోటి నేర్చుకోవాలి. మన పనులు మనమే చేసుకోవాలి. మనకంటే తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, పక్క ఫ్రెండ్స్కి చెప్పేయకూడదు. ఈ సేవింపబడ్డం అనేది అలవాటు పడ్డామంటే అధికారుల్లాగా మనకి బద్ధకం పెరిగిపోతుంది. అందుకని ఇది వద్దు అని చెప్పాడు ఖచ్చితంగా. ఇవి కనుక లేకపోతే నువ్వు సుఖంగా ఉంటావయ్యా అన్నాడు. దీంతోపాటు మనం ఇంకోటి నేర్చుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నామే, వినాశకాలే విపరీత బుద్ధి, అది చాణక్యునదే. ఇవాళ విద్యార్థులందరూ మోసపోకుండా ఉండాలి అంటే ఈ మాట వినాలి. ఇవాళ సైబర్ నేరాలు ఎన్ని జరుగుతున్నాయండి, రోజు పత్రికల్లో వస్తున్నాయి. మీ అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, మీకు అందరికీ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉన్నాయి. మీరందరూ మొబైల్ ద్వారానే వ్యవహారాలు మొత్తం నడిపిస్తూ ఉంటారు. చాలామంది అధికారులు సరే మీ విద్యార్థి దశలో కూడా ఇక్కడి నుంచి తెగ నొక్కేస్తూ ఉంటారు ఆ ఫోన్ని. కానీ అది ఎంత మోసం చేస్తుందో తెలుసా, ఏదో ఒక మెసేజ్ రాగానే నీ ఫోన్కి ₹1,00,00,000 లాటరీ వచ్చింది, అలా ఎలా నమ్మేస్తారండి, బుద్ధి లేదా? మీకు నైజీరియా వాడు ఒకడు పార్సిల్ పంపించాడు, కస్టమ్స్ కట్టాలి, 2 లక్షలు కట్టండి అంటే కట్టేయడమే అమ్మాయి. వాడు ఎందుకు పంపిస్తాడు మనకి ఏం పని? మనం ఆలోచన దీనికి ఎక్కడి నుంచి చెప్పాడో తెలుసా చాణక్యుడు. ఆశ్చర్యకరంగా మనమంతా గౌరవించేటువంటి ఒక మహాసాధ్వీమని పేరు చెప్పి ఆవిడ జీవితం ఏమైందో ఆలోచించండి, మీ జీవితాలు కూడా ఆలోచించుకోండి అన్నాడు. నిర్మిత కేన దృష్టపూర్వం, రామాయణంలోకి వెళ్ళాడు చాణక్యుడు దాన్ని చెప్పడం కోసం. నిర్మిత కేన దృష్టపూర్వం నచశ్రుతం హేమమయ కురంగక, నచశ్రుతం హేమమయ కురంగక, తథాపి తృష్ణా జనకాత్మజాయాక, తథాపి తృష్ణా జనకాత్మజాయాక, వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలే విపరీత బుద్ధి. ఎంత తెలివైన వాళ్ళైనా గోతులో పడిపోతాడు. ఉండగా సీతారాములు ఉదాహరణ చెప్పాడండి ఆశ్చర్యకరంగా. వినాశకాలే విపరీత బుద్ధి అనేది మనం దుర్యోధనుడికో రావణాసుడికో పడతాం, ఆయన సీతారాములకు వాడాడు. బంగారు నేడా ఉంటుందండి ఎక్కడైనా ప్రపంచంలో? బంగారు ఏడు ఉంటుందా? ఆవిడ చిన్నపిల్ల,
జనక మహారాజు దగ్గర పెరగల. జనక మహారాజు మహాయోగి కాదా, రామచంద్రుడికి భార్య కాదా, అత్తారిల్లు ఎటువంటిది, పుట్టిల్లు ఎటువంటిది, ఆవిడ చదువులు క్షత్రియ కన్య. క్షత్రియ కన్యలకు యుద్ధ విద్యలు నేర్పేవారు ఆ రోజుల్లో. బంగారు లేడీస్ ప్రపంచంలో ఎక్కడా ఉండదని తెలియదండి. అదే చెబుతున్నాడు ఇక. నదర్శితం, ఎవరూ చూడలేదు. నిర్మిత కేన, ఎవడూ పూర్వం ఎప్పుడు సృష్టిలో బంగారు జింక ఉన్నది ఏ పురాణాల్లో కూడా చదవలేదు, ఎవరూ చూడలేదు కదా. నదృష్టపూర్వం, ఇంతకుముందు ఎవరూ చూడలేదు. అలాగే శృతం, ఎవరు కనీసం వినలేదు కూడా. ఎక్కడో ఆఫ్రికాలో ఉందిట అని కూడా వినలేదండి. బంగారు లేడి పుట్టలేదు, ఎవరూ చూడలేదు, ఎక్కడా వినలేదు. హేమమయ కురంగ. కానీ తథాపి తృష్ణా జనకాత్మజాయాక, మాయలేడిని చూడగానే, దాని మచ్చల్ని చూడగానే అవి బంగారపు రంగులో మెరిసిపోతుంటే బంగారు లేడి, బంగారు లేడి, బంగారు లేడినా ఎంత తోమేసిందంటే రామచంద్రమూర్తిని. ఇక మామూలుగా కాదండి, రామాయణం, వాల్మీకి రామాయణం చదివినా, విశ్వనాథ వారి కల్పవృక్షం చదివినా తెలుస్తుంది. కోరిక ఒకటి మనస్సులో పుట్టగానే ఏమనిపిస్తుంది, ఆవిడ ఏమని తెలుసా, ఆ బంగారు లేడు తెచ్చి ఆశ్రమం పర్ణశాల ముందు పెడితే ఇంకా దీపాలు అక్కర్లేదు. ఊరిగా చచ్చిపోతున్నాయి. ఈ నూనెలో దీపాలు వేయలేక, నూనె పోయలేక నా నడుము పడిపోతుంది. అంటే మనకు కోరిక మనస్సులో కలిగింది అంటే భర్తను కానీ, భార్యను కానీ, పిల్లల్ని కానీ, తల్లిదండ్రులను కానీ ఇలా వేపుకు తింటామమ్మా, అది తీరే వరకు. అది అక్కడికి లక్ష్మణుడు చెప్పాడు, ఆయన బ్రహ్మచారి కదా, ఆయన చెప్పి అమ్మా, నాకు తల్లి లాంటి దానివి నేను చెబుతున్నాను వినమ్మా, బంగారు లేడి ఉండదు తల్లి సృష్టిలో, నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు, ఇది రాక్షసుల మాయ అనడానికి కూడా ఏం చెప్పాడో తెలుసా. మారీచుడు ఆ రూపం ధరించాడు, అందరికీ తెలుసు రామాయణం కథ. కామరూపం ధరించిన వాళ్ళు ఎప్పుడూ 4 సందర్భాల్లో బయటపడిపోతారు. 4 సందర్భాల్లో అసలు రూపం వచ్చేస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చిన రూపం ధరిస్తారు మన పురాణాల్లో రాక్షసులు, దేవతలు కూడా. కానీ వాళ్ళు 4 సందర్భాల్లో నిజ రూపాన్ని పొందుతారు. ఎప్పుడంటే భోజనం చేసేటప్పుడు, పడుకున్నప్పుడు, చనిపోయినప్పుడు, దాంపత్య బంధంలో ఉన్నప్పుడు. ఈ 4 దశల్లో ఖచ్చితంగా నిజ రూపానికి రావాల్సింది. ఆ మాయలేడు ఏం చేస్తుంది, గడ్డి తింటున్నట్టు నటిస్తుంది కానీ నిజంగా తినడం లేదు. నిజంగా తింటే మారీచుడు బయటపడతాడు, లేడు ఉండదు అక్కడ. అది శాస్త్రం. అందుకే మీకు మాయాబజార్ సినిమాలో కేవీ రెడ్డి మహానుభావుడు, దర్శకుడు, శాస్త్రం తెలిసినవాడు, వ్యవాక భోజనంబు వింతైన వంటకంబు అని లడ్డూలు తినే సమయంలో నేరుగా ఎస్వి రంగారావునే పెట్టాడు, సావిత్రిని పెట్టలేదు. దట్ వాజ్ ఇండియన్ మూవీ. శాస్త్రజ్ఞానం తెలిసిన దర్శకుడు అలా చేస్తాడు. ఎవడన్నా పండితులు చూస్తే ఆక్షేపిస్తారు. కాబట్టి సావిత్రిని పెట్టచ్చు, ఆవిడ మాయవేషంలో ఉంది కదా, గౌడత కొంచెం మారాడు కదా, ఆవిడ చేతి తినిపించచ్చు. కానీ ఆడవాళ్ళు అంతంత లడ్డూలు అని తింటే బాగుండదమ్మా, బాగుండదు చూసేవాళ్ళకి. స్త్రీ భంగిమలు వేరు, పురుష భంగిమలు వేరు. అది ఒకటి. రెండోది, ఖచ్చితంగా మాయవేషంలో కనుక లడ్డూ తింటే వేషం బయటపడిపోతుంది. బయటపడిపోతే సినిమా మాయం. ఇంకా అది మాయాబజార్. పడకుండా ఉండాలంటే నేరుగా ఎస్వి రంగారావు అని పెట్టాలని పెట్టాడు. ఎందుకంటే శాస్త్రం ఇక్కడ తినేటప్పుడు, పడుకునేటప్పుడు, దాంపత్య బంధంలో లేదా చనిపోయినప్పుడు. పూతన శ్రీకృష్ణుడిని పాలివ్వడానికి వస్తుంది. ఎలా వచ్చింది, పూతనలాగా వస్తే ఎవరు ఇవ్వరమ్మా. పూతనలాగా ఇంత లావుగా వస్తే ఏ తల్లి ఇవ్వదు. చక్కగా అందమైన 20 ఏళ్ల స్త్రీలా, తల్లిలా వచ్చింది. పాలిచ్చి శ్రీకృష్ణుడు మొత్తం ప్రాణాలు కూడా తీసుకునేసరికి ఇంత పొడుగు శరీరం, ఆ ఊరు సరిపోలేదు, రేపల్లో సరిపోలేదు, మొత్తం అంత పొడుగు శరీరం పడింది అక్కడ. నిజరూపం పొందిందనమాట. అందుకని సరిగ్గా లక్ష్మణుడు గమనించాడండి. అంటే మనకి వ్యామోహం లేకుండా విషయాలు గమనిస్తే నిజంగా అర్థమవుతాయి. కోరిక పెంచుకోకుండా మీరు వస్తువుని గమనించండి, అర్థమవుతుంది. ఏదో కొనుక్కుందామని వెళ్ళారు, అది కొని తీరాలనే పట్టుదలతో వెళ్ళకండి. షాపింగ్కి వెడితే బాగుంటే కొందాం, లేదని వెళ్ళండి. అప్పుడు దాన్ని ఖచ్చితంగా చూస్తారు, ఇలా మన్నుతుందా అంటారు, బాగుంటారు, పోలికలు పోలుస్తారు ఖచ్చితంగా. అప్పుడు మీరు నిర్ణయించుకొని ఏమైనా సరే కొనాలి. ఇవాళ మంగళవారం మంచిది, అక్షతది, బంగారం కొని తీరాలంటే మోసపోవడం ఖాయం. అజ్ఞానం. అక్షత దీనాడు బంగారం కొనడం సంప్రదాయం కాదు. అక్షత దీనాడు బంగారం దానం చేయాలి. అది ఎవడు చెప్పడు. కొనంటే బంగారం షాపుల వాళ్ళు బాగుపడతారు. అక్షత దీనాడు బంగారం దానం చేయాలి. కొండం ఏంటంటే దరిద్రం, ఏ పురాణంలో లేదు కొనమని, దానం చేయమని ఉంది. మొత్తం మార్చేశారు, మొత్తం మార్కెటింగ్ అయిపోయింది. ఎందుకని ఈ వ్యామోహం వల్ల మనం కొని తీరాలన్న వల్ల వాళ్ళు రేటు పెంచినా కొంటున్నామా లేదా, ఆఫర్లు ఇచ్చినా మోసపోతున్నామా లేదా. ఈ ఆఫర్లకి మోసపోకుండా ఉండాలి అంటే సీతాదేవి కథ వినమన్నాడు చాణక్యుడు. తథాపి తృష్ణా జనకాత్మజాయాగ, ఆయలేడి సృష్టిలో లేదా, ఎవడూ చూడలేదా, ఎప్పుడూ వినలేదా, అయినా ఉంది అని సీతాదేవి మోజులో పడిందా, ఆ మోజులో రాముడు కూడా పడ్డాడా. మీ వదిన అడక్కడక్క ఒక కోరిక కోరిందయ్యా, ఇదా కోరిక, మట్టి కొట్టుకుపోయే కోరిక. ఏమనుకోకయా, లక్ష్మణుని ఇద్దరు నోరు మూయించేసి వెళ్ళిపోతే తర్వాత కథ ఏమైందమ్మా, అంత మహాసాధ్వి జీవితం 5 నిమిషాల్లో రీల్ తిరిగిపోయింది, జీవితం మారిపోయింది, రావణాసురుడు చేతుల్లో పడిపోయింది. ఏడాది వరకు మళ్ళీ దిక్కు దివాణము లేదే, అక్కడ చెట్టు కింద రాక్షస స్త్రీల మధ్యలో బతకలేక ఉరేసుకుందుకు ప్రయత్నం చేసింది. ఇంత ఆపద రావడానికి కారణం ఆవిడ బుద్ధా కాదా?
మనకు కూడా సైబర్ మోసాలు జరుగుతున్నాయంటే మనం చాలా మంది చేసే పొరపాటు ఏమిటి, ఓటీపీ చెప్పేస్తాం. వాడు నొక్కమన్నది క్లిక్ చేయమంటాడు, క్లిక్ చేసి అతను క్లిక్ చేయక వదిలేయి. ఎలా ఆశిస్తున్నావు అసలు? ఇంకొక ఆలోచన చేయాలండి ఇటువంటిప్పుడు. ఎప్పుడు అసలు ఆ డబ్బు మనకెందుకు? మీ ఫోన్కి 4 లక్షలు బహుమతి వచ్చిందని మెసేజ్ వచ్చిందండి. ఎందుకు నాకు 4 లక్షలు? నా బహుమతి ఎందుకు రావాలి? నేనేం కష్టపడలేదే. కష్టపడకుండా బహుమతి ఎలా తీసుకుంటాను నేను? ఈ ఆలోచన ఉంటే అటువంటి మోసాలకు లోను కావు. నాకు కూడా రోజు మెసేజ్లు వస్తూ ఉంటాయి. నేను అసలు చూడండి, మొత్తం డిలీట్ తీసి పారాయి. వాడేవాడు నాకు 4 లక్షలు ఇవ్వడానికి. అవసరమైతే ఈయన అడుగుతాను 4 లక్షలు ఏమైనా ఉన్నాయా సిద్ధం చేసుకోండి. కష్టపడి మాట్లాడడం ఆయన అడుగుతామండి. సైబర్ మోసాలు నాకేం పని? కష్టపడి మాట్లాడిన చోట అడుగుతామేమో మనం తీసుకుంటాం, అందుకని మోసాలు నాకేం పని? మనం కష్టపడిన చోట 10 రూపాయలు ఎక్కువ అడిగినా తప్పు లేదు, కానీ మనం కష్టపడిన దానికి సొమ్ము ఎలా ఆశిస్తామండి? అంటే మనలో లోపం ఉందా లేదు? మరి వాడు మోసం చేసేటంటే మనమే మోసం చేసుకున్నాం. మనని అత్యాశకు లోనయ్యాం, మోసపోయాం. సీతాదేవి మోసపోయింది, రామచంద్రుడు మాయలో పడ్డాడు. మనం పడవా? అంతకంటే గొప్పవాడవా మనం? అది వినాశకాలే విపరీత బుద్ధికి. ఆవిడ జీవితం తిరగబడిపోయే యోగం వచ్చింది, అందుకే ఇలాంటి ఆలోచన పుట్టింది. ఇదేమిటి అన్నాడు ఆశ్చర్యపోతుంది. ఇవాళ విద్యార్థులోకం CA అని కాదు, MBA అని కాదు, ఇంజనీరింగ్ అని కాదు, ఏ రంగంలోనైనా ఎలా ఉంది అంటే రిజల్ట్ రాగానే ఏమవుతుందో తెలియదు మర్నాడు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినా కంగారే, ప్రభుత్వానికి తల్లిదండ్రులకు కూడా. ఏ ఫలితాలు వచ్చినా కంగారే. అనుకున్న ర్యాంకు రాకపోయినా, అనుకున్న మార్కులు రాకపోయినా, అనుకున్న ఉద్యోగం రాకపోయినా, లేదా ప్రేమలో అనుకున్న అమ్మాయి ప్రేమించకపోయినా, అనుకున్న అబ్బాయి ప్రేమించకపోయినా వెంటనే చచ్చిపోవడం ఇంకో మార్గం లేదు ఇంకా. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడో అవధానంలో అడిగితే చెప్పాను. ఒక చేప దొరకకుండిన ఇక బ్రతుకే వ్యర్థమనునే ఏ జాలరియున్. ఒక చేప దొరకకుండిన ఇక బ్రతుకే వ్యర్థమనునే ఏ జాలరియున్. ఒక పరీక్ష దప్పిన సుఖవిత్వము జీవితము శూన్యం బగునే. జాలరి చేపలు పడతాడండి. చెరువుకి కానీ, నదికి కానీ, సముద్రానికి కానీ వెళ్ళి చూడండి, వల విసురుతాడు. అనుకున్నట్టు చేపలు పడతాయా? కొన్ని పడతాయి, కొన్ని పడవు. ఓసారి పెద్ద చేప పడుతుంది, ఇంకా మళ్ళీ 4 రోజులు వెళ్ళక్కర్లేదు అన్నట్టుగా. ఓసారి ఎంత చేసినా ఏవో, మాకు గోదావరి జిల్లాలో అంటూ ఉంటాయి పెత్తపరికలు ఏవో అంటారు, అవేవో పేర్లు ఉన్నాయి, పెత్తపరి ఇంత ఉంటాయి, అవి పడతాయి. వీడి బతుకు పాడైపోయి ఏమీ రాదు వాటికి. అదే పులస అంటారు. మీకు ఇవన్నీ ఎలాగో తెలుసు అనుకోండి, పత్రికల్లో చదివాను. పులస అంటారు. పులస వస్తే అయిపోయినట్టే, మొత్తం ఆదాని అయిపోతాడు, ఒకసారి అంబానీ అయిపోతాడు. మరి ఆయనేం ఊహించరండి, వేస్తాడు. వలలో చేప పడకపోయినంత మాత్రాన, అనుకున్న చేప పడకపోయినంత మాత్రాన జాలరెవరు ఆత్మహత్య చేసుకోవట్లేదే. ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదవలేదే, ఆయన CA కోచింగ్కి వెళ్ళలేదే, ఆయన ఇంజనీరింగ్ కోచింగ్ వెళ్ళలేదే. బట్ జీవితం అనే పరీక్షలో నెగ్గిన జాలర కంటే మనం ఏ రకంగా గొప్పవాళ్ళమండి ఆత్మహత్య చేసుకుంటున్నామంటే. అనుకున్నది రాకపోతే చెప్పేసుకుంటావా నువ్వే. హత్య చేయడం కంటే చాలా తేలికైన పని ఆత్మహత్య చేసుకోవడం. హత్య చేయాలంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఒక కత్తి ఉండాలి ముందు, అన్నిటికంటే బాగా నూరాలి, దాన్ని పట్టుకోవాలి, దానికి ఒక పెద్ద రెక్కి వేయాలి, పెద్ద ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, పత్రికల్లో చదివా. ఈయన ఎక్కడో చేసే ఉంటారని రాసేయకండి పత్రికల వారు, ఎంత అనుభవంతో చెప్పారో. ఏం లేదు, పత్రికల్లో అన్నీ వస్తున్నాయి. 7 రూపాయలు పెట్టి పేపర్ కొంటే మొత్తం సప్తద్వీపాలు చూపిస్తున్నారు. మన అదృష్టం అన్నీ వస్తాయి. ఈ హత్యకి ఎలా ప్లానింగ్ జరిగిందంటే నేను ఇస్తాడు కింద, అది చదివితే తెలుస్తుంది. కత్తి ఉండాలి, దాన్ని నూరాలి, పక్కన తోడు ఉండాలి, ఆ ఇంటికి వెళ్ళి రెక్కి వేయాలి, మోటార్ సైకిల్ వేసుకుని 6 సార్లు తిరగాలి, వాడు ఎప్పుడు బయటకు వస్తాడో ఎప్పుడు వెళ్ళి లోపలికి వెళ్తాడో చూడాలి, ఎంత గొడవ చేయాలండి. ఆత్మహత్యకి హడావుడు ఏమీ లేదు. సీలింగ్ ఫ్యాను, 3 కుర్చీలు, మంచం ఉంటే చాలు. నాకు ఈ మధ్య తెలిసింది, గుంటూరు నుంచి 3 కుర్చీలు ఉండాలి, 1 కుర్చీ సరిపోదు. మంచం మీద 3 కుర్చీలు వేశారు, పైన ఫ్యాన్ వేసారు, వెళ్ళిపోయారు. సరిగ్గా సరిపోవాలి, 3 కుర్చీలు ఉండాలన్నమాట. అంటే చచ్చిపోవాలంటే ఏముంది, బెడ్రూమ్ ఎలాగో ఉంది, మంచం ఉంది, 3 కుర్చీలు అక్కడ పెట్టుకుంటే ఫ్యాన్ ఎలాగో ఉంది, పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, సులువు. ఇందుకోసమైనా జీవితం భగవంతుడు ఇచ్చింది. 3 కుర్చీలు ఫ్యాన్కి అంకితం చేయడానిక. బతికి నువ్వేమిటో నువ్వు నిరూపించుకోవాలి, కానీ చనిపోవడం ఏంటండి. అది ఒక చేప దొరకనంత మాత్రాన ఏ జాలరి ఆత్మహత్య చేసుకోవడం లేదే. ఒక్కసారి పరీక్ష పోతే మనం ఎలా చేసుకుంటామండి.
ఇంకో పరీక్షలు లేవు. ఆయన పరీక్ష జీవితంలో అంత గొప్పదా? ఇది కాకపోతే ఇంకోసారి రాస్తాం, ఇంకోసారి ఫెయిల్ అవుతాం, ఇంకోసారి పాస్ అవుతాం. జీవితం అనే పరీక్షలోనే ఎక్కడం ముఖ్యం. కానీ ఈ మామూలు పరీక్షలు ఇవెంతసేపు అండి? దీని గురించి ఎవ్వరు అటువంటి ఆలోచనకి పోకూడదు. పైగా మన సంప్రదాయ సాహిత్యంలో ఏ ఒక్క పద్యం విన్నా మనం అటువంటి పని చెయ్యం. ఉరివే యజూతువా ఉయ్యాలలో నుండి తల్లి నేర్పిన మనోధైర్యమునకు. భారతీయ విద్యార్థులు, తెలుగు విద్యార్థులకి ఆత్మహత్య ఆలోచన వచ్చిందంటే ఈ మాట గుర్తు చేసుకోండి, మీరు ఆ ప్రయత్నం విరమించుకుంటారు. ఉరివే యజూతువా ఉయ్యాలలో నుండి తల్లి నేర్పిన మనోధైర్యమునకు. మృత్యువందింతువా ఏండ్లు పోరాడిన జాతి నేతల యశశ్చంద్రికలకు. మృత్యువందింతువా ఏండ్లు పోరాడిన జాతి నేతల యశశ్చంద్రికలకు. చావు లిఖింతువా సంప్రదాయ సుగంధ బంధురాంధ్ర కవీంద్ర పద్యమునకు. విషపాత్రనిత్తువా వేద వేదాంత సత్యాస్త్ర పురాణాది శస్త్రములకు. ఒక పరీక్ష తప్పిన ఓ చదువరి, ఒక పరీక్ష తప్పిన ఓ చదువరి. ఉరికి సిద్ధము కాకుము గురికి సిద్ధపడుము. ఒక పరీక్ష తప్పిన ఓ చదువరి. ఉరికి సిద్ధము కాకుము గురికి సిద్ధపడము. పడగొట్టుదాక వెంకడుగులేదు. సకనముండిన చాలు, సకనముండిన చాలు, నిశ్చయము జయము. ఈ దేశంలో ఉయ్యాల నుంచే తల్లి పిల్లలకి మనోధైర్యాన్ని నేర్పుతోంది. ఉయ్యాలలో పాడే జోలపాటలో కూడా జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. నువ్వు రాముడివి, నువ్వు కృష్ణుడివి, నువ్వు గోవిందుడివి, నువ్వు ఆనంద స్వరూపానివి అని చెబుతోంది నిన్న మొన్నటి వరకు తల్లి. ఇవాళ దౌర్భాగ్యం పట్టిందా? ఆ పాటలు పాడేవాళ్ళు లేరు. దానికి ఒక క్యాసెట్ పెడతారు అవసరమైతే. అక్కడ వెంటనే శిశువుకి నేను రాముంట, నేను కృష్ణుడు ఈ మాటలు పడిపోయే మనసులో తాను ఎలా బతకాలో అర్థమైపోయింది. అంతేకాదు, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా, అమృతోత్సవాలు జరుపుతున్న సందర్భంగా మనం నేర్చుకోవాలి. ఎంతమంది మహానాయకులు 20 ఏళ్ల వయస్సులో చచ్చిపోయారండి దేశం కోసం. భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు 21 ఏళ్ల వయస్సమ్మ, 21 ఏళ్ల వయస్సు ముగ్గురిది. తమిళనాడు మహారాణి వేలు, రాణి వేలు అంటారు. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి చివరికి వాళ్ళ చేతిలో ద్రోహుల కారణంగా పట్టుబడితే వాళ్ళకి దొరకద్దు అని కాల్చుకుని చచ్చిపోయిందమ్మా. కాల్చుకుని చచ్చిపోయింది. ఏం ఆశించలేదు ఏ పదవుల్ని, ఏ పీఠాలని. సైమన్ కమిషన్ వాళ్ళు ఎదురొస్తే మన ఆంధ్ర గడ్డలో ప్రకాశం జిల్లాలో పుట్టినటువంటి ప్రకాశం పంతులు చండతరోద్యమము దిగజర్చక సైమను నాయకత్వమందుండిన సంగమం పగ మహోద్యమకారులు ఎదిర్చిరి అందునొక్కండు అతడు ఆంధ్రకేసరి ప్రకాశము పంతులు గర్జ చేసి రారండుర కాల్చుకొండని ఉరమ్మును చూపే అదెంత ధైర్యమో. ఉద్యమం వచ్చి సైమన్ కమిషన్ వస్తున్న సైమన్ కమిషన్ గో బ్యాక్ అని నినాదం ఇచ్చాడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు. మన ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర వినోదరాయుడు పాలనలో పుట్టిన మహానుభావుడు. కటిక దరిద్రంలో పుట్టాడు. అపూర్వమైన ఐశ్వర్యాన్ని అనుభవించాడు. న్యాయమూర్తి గారికి బాగా తెలుస్తుంది. ఆ రోజుల్లో ఆయనకి ₹1,00,000 ఇచ్చేవారు ఫీజు. 100 ఏళ్ల క్రితం ఆయన కేసు వాదిస్తే ₹1,00,000 ఇచ్చేవారు. అటువంటి న్యాయమూర్తి ఉద్యోగాన్ని, ఆదాయాన్ని ఒక క్షణంలో వదిలేశాడు. గాంధీ గారి పిలుపొందుకున్నమ్మా, ఈ గడ్డలో పుట్టిన మహానుభావుడు ₹1,00,000 జీతాన్ని వదిలేశాడు, ఆదాయాన్ని. పైగా పేదరికంలో పుట్టాడు. వాళ్ళ అమ్మగారు పూటకూళ్ళమ్మ, బ్రాహ్మణ వితంతు, తండ్రి లేడు. పూటకూళ్ళు అంటే హోటల్ లాంటిది అనమాట. చిన్న డబ్బు అన్నం వండి పెట్టి విద్యార్థులకు భోజనాలు పెట్టి బతికింది ఆవిడ. 8-7 ఎంతమందో సంతానం, అందులో 4వ 5వ ప్రకాశం. అంత పేదరికంలో పుట్టి అంత ఐశ్వర్యం అనుభవించి అప్పుడు తల్లిని, పిల్లల్ని, భార్యాపిల్లలందరినీ సుఖపెట్టడం మానేసి స్వరాజ్య ఉద్యమంలో చేరి స్వరాజ్య పత్రిక కోసం మొత్తం ఆస్తి ధారపోసేశాడు. ఆశ్చర్యకరం, 53లో ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రకాశం పంతులు మీరు గమనించండి, ఎప్పుడు శాలువ ఇలా ఉంటుంది, ఎప్పుడు శాలువ. ఎందుకో తెలుసా? ఆయనకి షోకు కాదు, వైభవం కాదు. ఓసారి ఒక చాలా ముఖ్యమైన మనిషి, ఏమిటండి ఎప్పుడు శాలువ వేస్తారు మీరు, పండితుల కదా, పాండిత్యమా చూడరా అని ఆ శాలువ తీశాడు. చొక్కాకి 4 చిరుగులు ఉన్నాయమ్మా. ముఖ్యమంత్రి చొక్కాకి చిరుగులు ఉంటే బాగుండదని శాలువ అడ్డం పెట్టుకున్న మహనీయుడు ప్రకాశం పంతులు.
నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని రా, నా చొక్కాకి చినుగులు, నాకు అంతకంటే లేదు, మరి ఏం చేయమంటావు? అవినీతి చేసి దోచుకోవడం నాకు తెలియదు, అందుకని నేను ఇలాగే ఉంటాను, నాకు ఉన్నవే 2 చొక్కాలు. కానీ ఏదైనా పొరుగు రాష్ట్రం పెడితే ఆంధ్ర ముఖ్యమంత్రి చొక్కాకి చినుగులు ఉన్నాయంటే జాతికి అవమానం కదా, అందుకని నేను శాలువా వేస్తున్నా. అది ఆనాటి రాజకీయం. మళ్ళీ వస్తే ఎంత బాగుండు, ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండు. కావాలంటే మా వల్ల కాదమ్మా, మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీ వల్ల అవుతుంది, మీ మీద నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చా. దయచేసి ప్రకాశం పంతుల్లా బతికే ప్రయత్నం చేయండి, ప్రకాశించండి, అస్తమించే ఆలోచన చేయకండి. యువతరం మీద ఆధారపడింది. ఇవాళ నా దేశం గర్వించవలసిన విషయం ఏమిటో తెలుసా? దేశంలో 40% మంది మీరే. మీకు నమస్కారం చిన్నవాళ్ళైనా, మీకు దీర్ఘాయుష్మాన్ భవ. దేశాన్ని కాపాడవలసింది మీరు. మీ నుంచి రాజకీయ నాయకులు రావాలి, మీ నుంచి అధికారులు రావాలి. అందుకు నా మాటలు ఉపయోగపడగలిగితే సరస్వతీదేవికి సాక్షాత్కారం అయినట్టే. ఆ ప్రేరణ కోసం నేను ఇక్కడికి వచ్చానమ్మా. ఏదో డబ్బులు సంపాదించుకుందామని కాదు, ఇక్కడ నాకు అవసరం లేదు డబ్బుతో. ఈవేళ ప్రేరణ కలగాలి మనుషులు. విద్యార్థులు అంటే ఉరీసుకోవడం కాదు, ఆత్మహత్యలు చేసుకోవడం కాదు ఇక్కడ. అటువంటి జాతి నేతల యశశ్చంద్రికలకి మసిపూస్తున్నాం కదా. మాండలే జైల్లో పెట్టి, అండమాన్ జైల్లో పెట్టి చిత్రహింసల పాలు చేసిన బయటకు వచ్చి మళ్ళీ బతికారే గాడిచేల హరిశలోత్తమరావు గారు. అటువంటి శిక్షలను అనుభవించారు వాళ్ళు దేశం కోసం. మనం చదువు కోసం, తల్లిదండ్రుల కోసం మనం కాస్త దుఃఖాన్ని అనుభవించలేకపోతున్నాం. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించండి. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. చిట్ట చివరిగా చాలా గుర్తుపెట్టుకోవలసిన మాట, మీరు జీవితంలో బాగుండాలి అంటే పుస్తకాల్లో చదువులు చూసి ఓపెన్ బుక్ ఎడ్యుకేషన్ ద్వారా జవాబులు రాయడం కాదు. ఇంకా మారిపోతుంది పద్ధతి. ఇంకా చదవక్కర్లేదండి, ఓపెన్ బుక్ అండి. మా చిన్నతనంలో కూడా ఓపెన్ బుక్కే, పక్కవాడు ఓపెన్ చేసేవాడు, మేము చూసేవాళ్ళం అంతే. మా నాన్నగారు అనేవారు సరదాగా, ఒరే వెళ్ళేటప్పుడు దేవుడు దండం పెట్టుకుంటుంటే ఒకసారి పరీక్షలో నేను ఏం దండం పెట్టుకుంటున్నావురా అని అడిగారు. నేను చదువుకున్న ప్రశ్నలు రావాలని పెట్టుకుంటున్నాను అన్నాను. ఆయన సరదాగా, ఆయనకి చమత్కారం అవ్వవాడు, లేదా నాకెక్కడ వస్తుంది. అలా కాదురా అబ్బాయి, పక్కన బాగా చదివేవాడు పడాలని పెట్టుకోని చెప్పేవాడు. పక్కన బాగా చదివేవాడు పడాలని పెట్టుకోరా, వాడిని కాస్త మోచే బేకెత్తమని లాగించేయని వాడు. ఆయన కొడుకు మార్కులు రావడం ఆయనకు కావాలి, మరి మిగిలిన ఆయనకి ఎందుకు పితృప్రేమ? ఆయన సరదాగా అనేవారు, అలా పెట్టుకో, అలా అదేమిటి నాన్నగారు తప్పో ఒప్పో దేవుడు ఇస్తాడు కదరా పెట్టుకో అనేవాడే. ఓపెన్ బుక్ ఇవ్వడం వస్తుంది, రాబోతుంది మొత్తం. నిజమే, వెతకడం కష్టమే, అందులో వెతకడం కష్టం ఉంది. కానీ దానివల్ల ఏమవుతుంది? ఇవాళ మీరు చాలా విషయాలకి గూగుల్లో వెతుకుతున్నారా లేదా? ఏం కావాలన్నా గూగుల్లో స్వాతంత్రోద్యమం 70 ఏళ్ళు, ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ అని మీరు నొక్కితే మొత్తం గూగుల్ వాడు చెప్పేస్తాడు. మీరు చెప్పేది ఏముంది ఇక్కడ? దాన్ని చూస్తారు, చదువుతారు. వీళ్ళు ఆశ్చర్యం సత్యనారాయణ వ్రతం చేయిస్తుంటే పురోహితులు ఫోన్ దగ్గర పెట్టుకుని అచ్చిందాయన మహా బుచ్చిందాయన మహా కర్మ కాలిపోయింది దేశానికి. విష్ణు సహస్రమో లలితా సహస్రమో 1000 నామాలు ఉంటాయి. మీరు పుస్తకం చూశారంటే తప్పు లేదండి. మామూలుగా చేయించే వినాయకుడు పూజకు ఫోన్ చూస్తావా? చేయించలేవా ఫోన్ చూడకుండా? పురుష సూక్తం, స్త్రీ సూక్తం పురోహితులకు రావట్లేదండి. మొన్న ఒక చోట మాకు సంబంధించినట్టు మా బంధువులు ఇంటోనో జరిగితే నేనే ఆశ్చర్యపోయి ఎదురుగా ఉండి అక్కడ. అంతే, మొత్తం బ్రాహ్మణుల దగ్గర నుంచి ఏ వర్ణం వారైనా సరే మొత్తం అంతా పుస్తకాలు చూడటమే. చాణక్యుడు అలా చెప్పాల, పుస్తకస్థాతుయా విద్యాపనహస్తగతం ధనం కార్యకాలే సముత్పన్నే నసా విద్యా నతద్ధనం. ఏదైనా అడిగితే వెంటనే జిహ్వాగ్రంలో ఉండాలి, జవాబు చెప్పాలి. పుస్తకం చూసి చెప్తా ఐ విల్ రెఫర్ ది బుక్ అండ్ టెల్ టుమారో అంటే నువ్వు పనికిమాలిన వాడివని అర్థం. అక్కడ రెఫర్ ది బుక్, నీకు ఆ బుక్ దొరకాలి కదా, నువ్వు రెఫర్ చేయాలి కదా, అసలు రేపటి వరకు నువ్వు బతుకుండాలి కదా. ఎవరిది బుక్ ఏమిటండి? జిహ్వాగ్రంలో లేదో చెప్పలేవా? ఇంత ఉపన్యాసానికి తయారవ్వాలమ్మా. నేను చదివాను, చాలా శ్లోకాలు చదివాను. ఏం చేశానో తెలుసా? మొహమాటం లేకుండా చెబుతున్నా. మీరు నా పిల్లలు లాంటి వారు. వారం రోజులు బట్టి ఆ పుస్తకం చదివా. నా సమయం నేను కేటాయించుకున్నా. అందులో మళ్ళీ నోట్స్ తయారు చేసుకున్నా. అందులో ఇంపార్టెంట్ శ్లోకాలు ఏవో వెతుక్కున్నా. అవన్నీ పొద్దున కారులో వస్తూ కంఠస్థం చేసి ఇక్కడ మీ దగ్గర ఏమీ లేకుండా మాట్లాడుతున్నా. గాలి ఏం పోగేసుకు రాలేదు ఇక్కడికి. చెప్పవలసిన శ్లోకాలేవో అందులో పైగా నేను గుంటూరు వాతావరణం, సీఏ విద్యార్థులు, నేను ప్రత్యేకం ఫోన్ చేసాడుగా అమ్మాయిలు ఉన్నారా అని అడిగాను. నేను ఉంటే అమ్మాయిలకు సంబంధించిన విషయాలు రావాలేనప్పుడు అనవసరం. ముందు 3-4 వరుసల్లో వాళ్లే ఉంటా, ఊరికి సమాచారం కోసం అడుగుతున్నానండి. నా ఉద్దేశం ఇది. అమ్మాయిలు ఉన్నారు అంటే చాణక్యుడు స్త్రీల గురించి, ఆకర్షణల గురించి, చదువుల గురించి ఏం చెప్పాడో నేను చెప్పాలి, లేకపోతే అనవసరం కదా. దాన్ని నిర్ణయించుకోవాలి ముందు.
అవి తయారవ్వబట్టి కారులో కూడా కంఠస్థం చేసుకుంటూ చదువుకుంటూ రాబట్టి ఇవాళ ఇంతమంది పెద్ద అధికారులు మహానుభావులు నాకంటే వయస్సులో, జ్ఞానంలో, అధికారంలో, అనైశ్వర్యంలో అన్నిట్లోనూ పెద్దలు ఉన్నప్పటికీ మా అమ్మ దయవల్ల నిర్భయంగా నిస్సంకోచంగా మాట్లాడగలుగుతున్నానే. జ్ఞానం 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 కారణం, ఇంకే కారణం లేదు దీనికి. కృషి కారణం. ఆ కృషి చేయండి, ఆ కృషి చేయండి. పుస్తకంలో ఉందని మాట్లాడకండి. ఇంకో మాట చెబుతున్నాడు ఆయన, పరహస్తగతం ధనం. డబ్బు ఎక్కడ ఉండాలండి? మన జేబులో డబ్బు ఉంటే, మన పర్సులో ఉంటే, పోనీ మన బ్యాంక్ అకౌంట్లో ఉంటే తీసుకుంటామండి. అంతేగాని ఆ రెడ్డి గారికి ఇచ్చామండి, రేపు పొద్దున ఆయన 10,000 ఇస్తాడండి, అందులో మీకు 3,000 ఇస్తానంటే ఆయన నీకు ఇవ్వాలా? అందులో 3,000 ఇవ్వాలా? జరిగే పనేనా ఇది? ఇంతవరకు అందరూ బతుకుండాలా వద్దా? నీ దగ్గర ఉంటే ఇస్తామని చెప్పి, అంతేగాని రేపు ఎప్పుడో ఆయన ఇస్తాట వారం రోజుల తర్వాత రమ్మంటే జరిగే పని కాదు ఇది. పరహస్తగతం ధనం కార్యకాలే సముత్పన్నేన సా విద్య నతద్ధనం. పుస్తకంలో ఉన్న విద్య, ఇతరుల చేతుల్లో ఉన్న డబ్బు సమయానికి పనికిరావయ్యా. విద్య అంటే నీ హృదయంలో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి, నీ మేధాశక్తిలో ఉండాలి, నాలుక చివర ఉండాలి. సరస్వతీదేవి బ్రహ్మదేవుడు నాలుక చివర ఉంటుందంటారు. అంటే అర్థం ఏమిటి? ఆయన విద్యావంతుడు, ఆయన మేధావి, ఆయన బ్రహ్మ, ఆయన వేధ. సరస్వతీదేవి మన నాలుక చివర ఉండాలి. అంటే మనం కంఠస్థం చేయాలి, ఖచ్చితంగా ధారణ చెయ్యాలి, గుర్తుపెట్టుకోవాలి, అవగాహన చెయ్యాలి. అటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా పుస్తకాల్లో విద్య కాకుండా దాని సారాన్ని గ్రహించేటువంటి ప్రయత్నం చేద్దాం. అటువంటి ప్రయత్నం చేసి మీ జీవితాలను మీరు కాపాడుకోవడానికి, ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఉండడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.